ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ రాజ్ కుమార్ గారు. హలో రాజ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. మీరు వచ్చిన టైం బాగుంది కాబట్టి మీకు మంచి సినిమాలే పడ్డాయి. అంటే ఈ 35 years జర్నీ ఉన్న మీతో పాటు కంపేర్ చేసుకుని మీతో పాటు వచ్చిన ఆర్టిస్టులు అందరూ వందల కొద్ది సినిమాలు తీశారు. అంత బిజీగా ఉండాలి మీరు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అంత బిజీగా ఉండలేకపోవడానికి గల కారణం అంటే ఏమైనా గట్టిగా ఉందా? మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ భలే పాయింట్ అండి. కాకపోతే ఏంటంటే హీరోస్కి ఎప్పుడు స్టార్డమ్ వెరీ ఇంపార్టెంట్. చిరంజీవి గారి లాగా ఉంటాడు ఇదనేది స్టార్ట్ అయింది సార్ మధ్యలో ఆ టైంలో. బట్ ప్లస్ అయిందా మైనస్ అయిందా ఆయనలాగా ఉండటం మీకు ఇండస్ట్రీలో వచ్చిన కెరీర్ స్టార్టింగ్లో కావచ్చు? సరే ఇక్కడ ఇలా ఉంది, ఇంకొక చోట ఇది అవుతాం. మీరు వచ్చిన టైంలో స్టార్స్ అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళే స్టార్స్. మీరు వచ్చిన టైంలో 4 pillars అని చెప్తారు ఇండస్ట్రీకి. ఒక్కొక్కరితో ఎలా ఉంటుంది ఒక్క ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారితో చేయలేదు అనుకోండి, బాలకృష్ణ గారితో అదే చాలా చేశారు. ఎలా ఉంటుంది ఆయనతో? ఆయన ఎప్పుడైనా ఏదైనా కోపంగా ఉన్నాడు అది ఇది అంటే మేమే దూరంగా ఉంటాం. లవ్ మ్యారేజ్ కదా మీరే? లవ్ మ్యారేజ్. చాలా తక్కువ మందికి తెలుసు మీ వైఫ్ కడప రెడ్డిస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. ఒక రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీను వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఏమి లేవా చేజింగ్లు? ఆ టైంలో దొరికింటే కైమా కొట్టేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా జగన్ గారి ఫ్యామిలీతో, భారతి గారితో? ఇప్పటికీ మ్యారేజెస్ ఫంక్షన్స్ ఏదున్నా కూడా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈరోజు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. పవన్ కళ్యాణ్ గారు, నేను ఆయన దగ్గరికి మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఓకే. నేను అక్కడికి వెళ్ళాను, ట్యూషన్ మేట్స్ అనమాట మేము. ధైర్యంగా ముందుకెళ్ళారు. ఆ స్వరాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు ఆయన. ఒకటే మాట చెప్పాలి అంతే. అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఒకనొక టైం వచ్చేసరికి ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, డబ్బే మెయిన్ అనుకొని ఏదంటే అది ఒప్పుకొని సినిమాలు చేసేవాళ్ళు, సీరియల్ అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఎలాంటి మైండ్ సెట్? డబ్బే ఇంపార్టెంట్ అంటే నేను ఇది చేయాల్సిన అవసరం లేదు సార్, వేరే చేస్తాను. మైనింగ్ కన్నానా ఇంకోటి చెప్పండి మీరు. 2013 ఒక సినిమా తీసి దాదాపు 3-4 కోట్లు లాస్ అయ్యారు. యాక్చువల్గా నా వైఫ్ వద్దని చెప్పినా కూడా చేసిన పని అది. శోభన్ బాబు గారు వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ ఇన్ సౌత్ ఇండియా అని చెప్తూ ఉంటారు కదా. సో మీరుంటుంది కూడా ఆయన ఇంటి పక్కనే. ఎప్పుడు సలహా ఇవ్వలేదా? హైటెక్ సిటీ గ్లోబ్ లాగా కట్టారు కదా, అవును, అదొక్కటే ఉండిందనమాట. 1 kilometer కానీ మెయిన్ రోడ్డుకే 1 acre సార్, 3 లక్షలు. చూడండి సార్, చాలా బాగుంటుంది. ఈరోజు 1 acre స్థలం నాది ఉంటే ఆ 3 లక్షలు కూడా ఎలా అడిగాడు తెలుసా అండి అతను? అర్జెంటుగా 50,000 అవసరం ఉంది సార్, ఆ 50,000 ఇప్పుడు ఇచ్చేసేయండి, మిగతాది అంచెలంచెలుగా ఇచ్చుకుని రిజిస్ట్రేషన్ టైంకి మీరు ఇచ్చేసేయండి మిగతాది అన్నాడు. ఎంతమంది మీరు అసలు? నేను పెద్దవాడిని, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. బట్ చెల్లి తమ్ముడు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు? ఎలా సార్? చెల్లి క్యాన్సర్, తమ్ముడు వచ్చేసి స్నేక్ బైట్. వాడి చావు కోసం ఆ ఇంటికి వచ్చి వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ గాలి చేసి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రాజ్ కుమార్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. 1980s 90s అమ్మాయిల కళల రాకుమారుడు. ఈజ్ నన్ అదర్ దెన్ రాజ్ కుమార్ గారు. హలో రాజ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. సో ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, అలానే ఉన్నారు. కాకపోతే కొంచెం సుండుండలు, లడ్డులు ఇవన్నీ బాగా పెడతారేమో. మా అక్క కొంచెం బొద్దుగా అయ్యారు అంతే. సో అమ్మ రాజీనామా ఐ థింక్ 1989 నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడికి 90లో స్టార్ట్ అయింది నా ఫస్ట్ ఫిలిం అమ్మ రాజీనామా. అసలు వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. బై గాడ్స్ గ్రేస్ ఇంకా అలాగా స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ చేసిన వేళ విశేషం అంటారు కదా, మా గురువుగారు దాసరి నారాయణరావు గారు. ఓకే. ఆయన ఫస్ట్ పిక్చర్. ఇంకా అప్పటి నుంచి దాసరి గారి స్కూల్లో పడిపోతే ఇంకంతే, ఇంక అందరు స్కూల్లో పడ్డట్టే. ఎందుకంటే ఆయనకు నచ్చటమే పెద్ద విషయం. అండ్ ఆయన డైరెక్షన్ చేసిన ప్రతి సినిమాలో ఆర్టిస్టులని పర్టికులర్గా ఏ సీన్కి అనుకున్నారో అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక ఆర్టిస్ట్ పడితేనే ఆయన ముందుకు తీసుకెళ్తారు, పట్టాలు ఎక్కిస్తారు మూవీని. తర్వాత మనం ఒక చిన్న ఆయన దగ్గరికి
ఆయన స్కూల్లో పడ్డామంటే ఒక మంచి ఆ, గురువు దగ్గర జాయిన్ అయినట్టే మనం. ఏ స్కూల్ అక్కర్లేదు. ఇంక ఏ స్కూల్ అవసరం లేదు. ఆయన దగ్గర ఇది ఉన్నామంటే మనకి మంచి లైఫ్ దొరికినట్టే అన్నమాట. సో అలాగా నాకు దాసరి నారాయణరావు గారి దగ్గర, ఆయన దగ్గర ఫస్ట్ అవకాశం. ఆయనతో అసలు ఫస్ట్ ఒక ప్రెస్ మీట్లో ఆయన నేను ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అని చెప్పి ఇది వచ్చింది. అప్పట్లో ఇంత మీడియా ఇవన్నీ ఉండేటివి కాదు కదండి అప్పుడు. ఒక పేపర్లో ఫోటో అనమాట, మా గురువుగారితో నేను ఫోటో అది ఉండి రావడమే వెంటనే కలకలం స్టార్ట్ అయిపోయింది ఇండస్ట్రీలో. అప్పట్లో ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండిందనమాట. సో మేము అప్పుడు నా చదువు కంప్లీట్ అయిన తర్వాత నేను చెన్నైకి రావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ 98లో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చిరంజీవి గారు కూడా అప్పటికి వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వచ్చేసారు. ఓకే. 98, 99 ఆ టైంలో. అప్పటికి కూడా నేను రాలా. అందరూ నన్ను కొంతమంది తిట్టారు, అయినా కూడా నేను రాలా. అంటే మీరు పక్కా తమిళియన్నా చాలా మంది అనుకుంటారు. తెలుగు అండి, తెలుగు తెలుగు. పక్కా రాయలసీమ. రాయలసీమ. మా నేటివ్ ప్లేస్ వచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంతకల్ అండి. గుంతకల్. ఓకే. నా వైఫ్ది వచ్చి కడప. మరి మీరు ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వండి అంటే ఇష్టం లేదా? అలా అని కాదు, మెడ్రాస్ బాగా అలవాటు పడిపోయాను నేను. సో ఇంకోటి ఏంటంటే నాకు మెడ్రాస్లో ఉంటే మన ఆంధ్రాలో ఉన్నట్టు ఫీలింగ్గా ఉంటుంది. ఓకే. మీరు ఆల్ మిక్స్డ్ ఉంటారు ఇక్కడ. మిక్స్డ్ అని కాదు, మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నట్టుగా, తెలుగు వాళ్ళ మధ్యలోనే ఉన్నట్టుగా ఉంటుంది అనమాట కల్చర్ ఇదంతా మొత్తం. తర్వాత ముఖ్యంగా టీ నగరు, కోడంబాకం, నుంగంబాకం ఇటు సైడ్ అంతా మన తెలుగు వాళ్ళు ఎక్కువ. ఓకే. అసలు ఎస్పెషలీ చెన్నైలో 60% నాకు తెలిసి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ బాగా. బట్ మీరు వచ్చిన 10 ఇయర్స్లోనే మంచి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు కదా రాజ్ కుమార్ గారు. బట్ మరి హైదరాబాద్ రాకపోతే మనకు ఆఫర్లు అంతంత మాత్రమే, మనల్ని పెద్దగా పట్టించుకోరు డైరెక్టర్లు, హీరోలు. ఇది కొంచెం ఎక్కువైందిలే, హెడ్ వెయిట్ పెరిగిందిలే, హైదరాబాద్ షిఫ్ట్ అవ్వమంటే షిఫ్ట్ అవ్వలేదు, మనం ఎందుకు పిలవాలి, ఆడి నుంచి ఎవడు ఫ్లైట్లో వేస్తాడు, ఇక్కడ రూమ్లో ఎవడు వేస్తాడు, మనకు లేనిపోయిన తలకాయ నొప్పి, ఖర్చు ఎందుకు అది సైడ్ పెట్టడం జరిగిందా, లేకపోతే మీకు ఇచ్చిన? నేను ఎప్పుడు అలాంటి ఫేస్ చేయలేదు సార్ నేను. ఎందుకంటే నన్ను కావాలనుకున్న వాళ్ళు నన్ను ఖచ్చితంగా తీసుకుంటూ వచ్చారు ఇంతవరకు. అంటే అది నేను గర్వంగా చెప్పట్లేదు, అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదట్లో మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎలాగో అక్కడ షూటింగులు చేసేవాళ్ళు, ఆ తర్వాత కూడా అలాగే తీసుకెళ్ళి చేశారు నన్ను. ఎక్కడ కూడా నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామానాయుడు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, పెద్దలు కొంతమంది ఉన్నారు కదా సార్, వాళ్ళు ఏంటయ్యా ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంటే నువ్వు చెన్నైలోనే ఉన్నావేంటి అనేది చిన్నగా నన్ను మందలిచ్చేవాళ్ళు నన్ను. సార్ నేను ఇంకా పిల్లల చదువులు ఇవన్నీ, తర్వాత మా మామయ్య గారు వాళ్ళ బిజినెస్లు కూడా ఇక్కడే ఉండేవి సార్. ఓకే. అవన్నీ మీరే చూసుకునేవాళ్ళు? నేను చూసుకోవడం అంటే ఇప్పుడు మా బావమరిది తర్వాత నా వైఫ్ వాళ్ళిద్దరూ ఇదనమాట. సో నా వైఫ్ కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఆ బిజినెస్లో అనమాట. వాళ్ళు లేడీస్ బయట రారు కాబట్టి ఆవిడ తరఫున నేను ఈ అడ్మిన్ పనులని నేను చూసుకునేవాడిని అనమాట. ఓకే. ఓకే. సో ఫీల్డ్ వర్క్ అంతా మా బ్రదర్ ఇన్లా చూసుకునేవాడు. అడ్మిన్ ఇదంతా ఆఫీసర్స్ని కలవడము, మినిస్టర్స్ని కలవడము, అలాంటిది ఏదనేది ఉన్నా కూడా అలాంటివన్నీ నేను చూసుకుంటుంటాను నేను. ఓకే. ఓకే. అంటే మీరు వచ్చిన టైం బాగుంది కాబట్టి మీకు మంచి సినిమాలే పడ్డాయి. కానీ ఈ 35 ఇయర్స్ ఈ కెరీర్లో చాలా తక్కువ సినిమాలు చేశారనే చెప్పుకోవచ్చు. అంటే ఈ 35 ఇయర్స్ ఎన్ని ఉన్నా మీతో పాటు కంపేర్ చేసుకుని మీతో పాటు వచ్చిన ఆర్టిస్టులు అందరూ 100 కొద్ది సినిమాలు తీశారు. 200, 300, 500 కూడా టచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు. అంటే ఒక్కొక్క రోజు 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు, 5 షిఫ్ట్లు కూడా చేశారు కొంతమంది. అంత బిజీగా ఉండాలి మీరు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అంత బిజీగా ఉండలేకపోవడానికి గల కారణం అంటే ఏమైనా గట్టిగా ఉందా సార్? కారణం అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ భలే పాయింట్ అండి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇండస్ట్రీ నేను వచ్చిన టైంలో మేమందరం ఒక బ్యాచ్ ఉన్నాం. ఆ టైంలో నేను, శ్రీకాంత్, మన శ్రీకాంత్, ఇక్కడ తమిళ్లో విక్రమ్, తర్వాత అజిత్, తర్వాత తిరుడా దొంగ ఆనంద్. సో మేమందరం ఒక టైంలో వచ్చిన హీరోస్ సార్ మేమందరం ఆ టైం. సో శ్రీకాంత్ అన్న మీరు ఒక టైం. శ్రీకాంత్ నాకన్నా 1 year, 1.5 year, 2 years మ్యాక్సిమం. ఓకే. తను సీనియర్, నాకు సీనియర్ ఇది. తర్వాత ఆ గ్యాప్ నేను వచ్చాను. తర్వాత ఇంకా విక్రమ్ ఇక్కడ అప్పుడే వచ్చిన హీరో అనమాట.
అజిత్ కూడా అదే టైంలోనే వచ్చాడు. ఇంకా మన ఆనంద్ అంటే దొంగ దొంగ టైంలో ఇది వచ్చాడు అనమాట. ఓకే. సో మేమందరం ఇప్పుడు నేను విక్రము మేమందరం ఏంటంటే మన నడిగర్ సంఘం కళా మాస్టర్ కోరియోగ్రాఫర్ దగ్గర మేము డ్యాన్స్ క్లాస్లో మేమందరం కొలీగ్స్ అనమాట. మేము కలిసి ఇది చేస్తునేవాళ్ళం అనమాట. నా ఫస్ట్ తమిళ్ పిక్చరు నేను అజిత్ కలిసి యాక్ట్ చేసాం. తెలుగులో పరువు ప్రతిష్ఠ సినిమా ఉంది కదండి. అవునవును. పరువు ప్రతిష్ఠలో సుమన్ గారు నేను హీరోలు అనమాట. సురేష్ కూడా ఉండేవాడు అందులో. సో తమిళ్లో సుమన్ గారి వేషం నేను చేశాను, నేను చేసిన వేషం అజిత్ చేశాడు అనమాట ఇక్కడ. ఓకే. సేమ్ డైరెక్టర్ విసి గుహనాథన్ గారు. దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి మన ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు ఇక్కడ. ఓకే. సో నా ఫస్ట్ తమిళ్ ఫిలిమే మంచి సిల్వర్ జూబ్లీ ఫిలిం అది. నేను అజిత్ చేసాం అనమాట. తర్వాత విక్రము నేను తెలుగులో బంగారు కుటుంబం ఇవన్నీ చేసాం. ఇంకో పిక్చర్ ఆకాంక్షను ఒకటి చేసాం. సో 2 పిక్చర్ కలిసి వర్క్ చేసాం అనమాట. సో ఇట్లాగా ఆ టైంలో ఒక ఇది వచ్చింది. కానీ నాకేంటంటే ఈ చిరంజీవి గారి లాగా ఉంటాడు ఇదనేది స్టార్ట్ అయింది సార్ మధ్యలో ఆ టైంలో. దానివల్ల సినిమాలు తగ్గిపోయాయి. సినిమాలు తగ్గిపోవడం కాదు, వస్తానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హీరోస్కి ఎప్పుడు స్టార్డమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హీరోస్కి ఎస్పెషల్లీ స్టార్డమ్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేసినా కూడా అదే ఇది కనిపించడము ఇవన్నీ ఏంటంటే నాకు కొంచెము ఒకలాగా అనిపించింది. మనం ఏం చేస్తున్నా అదే వస్తుంది, ఆ పేరే వస్తుంది మనకి. లేదు ఇదే కష్టం మనం వేరే స్టేట్లో పడదాం అనేసి నేను కర్ణాటకకి వెళ్ళడం జరిగిందనమాట. దేవుడి దయ వల్ల కర్ణాటకలో కూడా అక్కడ ప్రేక్షకులందరూ నన్ను చాలా బాగా ఆదరించారు. వరుసగా 6 ఫిలిమ్స్ నేను చేశాను అక్కడ, 6 సినిమాలు. కాకపోతే ఏంటంటే నేను చేసిన 6 సినిమాలు కూడా మన ఫ్యామిలీ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ సార్. అప్పుడే హీరోకి ఏంటంటే యాక్షన్ ఫిలిమ్స్ మాస్ ఇమేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక స్టార్డమ్ రావాలి హీరో కంటే మాస్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకన్నా 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు సాయి కుమార్ గారిది అప్పుడు ఆ టైంలో పోలీస్ స్టోరీ ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్. సో ఒక మాస్ హీరో ఇమేజ్ వచ్చింది ఆయనకి ఆ టైంలో. సో మనకు అలాంటిది వచ్చినప్పుడే మనం నిలబడగలుగుతాం సార్. లేదంటే ఏమవుతుందంటే జస్ట్ అప్పట్లో ఒకప్పుడు మనకు శోభన్ బాబు గారు, జగపతి బాబు గారు లాంటి సినిమాలు ఉంటాయి చూడండి, ఫ్యామిలీ ఓరియంటెడ్, లేదా హీరో 2 హీరోయిన్లు, ఇలాగా అలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్సే టైం అంతా అయ్యే ఉన్నాయి. అలా చేసుకుంటూ వస్తున్నా. అంటే ఒక మాస్ ఇమేజ్ అనేది రాలా నాకు. అంటే మీకు ఇష్టం ఆ మాస్ ఇమేజ్? ఆ మాస్ ఇమేజ్ వస్తేనే ఎప్పుడు కూడా ఒక మనం స్టార్డమ్ని క్రాస్ అవుతాం సార్ మనం. అవును అవును అవును. అది అక్కడ కూడా నాకు వరుస పెట్టి ఇలాంటి సినిమాలే వస్తున్నాయి. పేరా బాగా వస్తుంది, పేరు కూడా బాగా వస్తుంది, అది ఓకే. బట్ నేను ఎందుకు ఇంకా మనం ఇలాగే చేస్తున్నాం కానీ మాస్ పిక్చర్స్ తగలడం లేదే అని చెప్పేసి ఇది వచ్చిందన్నమాట. అంటే ఈ టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్ కూడా మిమ్మల్ని చూస్తుంటే చిరంజీవి గారి లాగే ఉందయ్యా, ఆయన చూస్తున్నట్టు ఆయనతో వర్క్ చేస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుందన్న ఇదికి వెళ్ళిపోయిందా ఒకనొక స్టేజ్లో? నిజం చెప్పండి. అవును సార్, అదే ఉంటుంది. ఇప్పుడు సాంగ్ చేస్తున్నాము, సాంగ్ చేస్తుంటే మధ్యలో మన టెక్నీషియన్సే అప్పుడప్పుడు క్లాప్స్ కొట్టేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి టక్కని చిరంజీవి గారికి గుర్తు రావడము, ఆ మూమెంట్స్. ఇంకోటి ఏంటంటే మామూలుగా సార్ని ఇమిటేట్ చేయడం, చిరంజీవి గారిని ఇమిటేట్ చేయడం అయితే తెలిసిపోతుంటుంది సార్. నేను ఇమిటేట్ చేయాల్సిన అవసరమే లేదు, అసలు ఏం చేసినా అలాగే కనపడుతుంటుంది అనమాట. స్టైల్ కూడా మేబీ ఆయనకి చేసిన కోరియోగ్రాఫర్సే నాకు చేస్తుండే వాళ్ళు అప్పట్లో. ఓకే. వాళ్ళ మూమెంట్స్ కొన్ని చోట్ల అవి సింక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి టైంలో నేను చెప్తున్నాను కదా రోషన్ గారు, నేను ఎప్పుడూ ఆయనలాగా చేయాలని అవసరమే లేదు, అసలు వచ్చేస్తుంటుంది అనమాట, తెలిసిపోతూ అలాగా ఇదైపోతూ ఉంటుంది, న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటుంది అది. ఓకే. సో ఇది దానికోసమని మధ్యలో నేను అప్పుడప్పుడు మీసం తీసేసి ఒకసారి హెయిర్ స్టైల్స్ మార్చి రకరకాలుగా ఏదో ట్రై చేశాను కానీ కుదరలా. వద్దు, మళ్ళీ నార్మల్గా నాలాగా నేను ఉన్నాను, ఇప్పుడు నేనున్నాను వితౌట్ మేకప్లో ఉన్నాను, అలాగ ఉన్నాను అనమాట. జస్ట్ ఇప్పుడు చూసినా కూడా అలాగే అంటారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అలాగే. బయటికి వెళ్ళినా కానీ ఎక్కువ బయటికి వెళ్తే ఫేస్ చేసేది చాలా ఉంటుంది కదా. అంటే మన తెలుగు స్టేట్స్ కదా నేను చెప్పేది, కేరళ కానీ కర్ణాటక కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సార్, టక్కని ఫస్ట్ చూడగానే చిరంజీవి గారా అన్నట్టుగా చూస్తారు నన్ను. ఓకే.
తర్వాత మెల్లగా ఆలోచించుకుంటారు, ఆయన కాదు ఈయన వేరే అలాగే ఉన్నాడు అన్నట్టుగా అప్పుడు వచ్చి నవ్వు మొహంతో వచ్చి పలకరించడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకా కడపకి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు లేదా మా గుంటకల్కి వెళ్ళినప్పుడు అయితే ఇంక అసలు జనాలు ఓన్ వచ్చేస్తారు అసలు. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది అంత ఆయనకు అలా ఉండేది అప్పుడు. అంత పవర్ఫుల్ ఇమేజ్ సార్ అది. ఆయనకున్న స్టార్ ఇమేజ్ ఎవరికి ఉంది సార్? ఏ సార్, హీరోకి అసలు లేదు అప్పుడు. మీరు నమ్మరు, స్టార్టింగ్లో నేను మెడ్రాస్ వచ్చిన కొత్తలో అసలు బయట నా 2-3 సినిమాలు అయిపోయిన తర్వాత మన దీంట్లోకి అడుగు పెట్టగానే అసలు అంత క్రేజీగా వచ్చి పలకరించేవాళ్ళు అనమాట వచ్చేసి. ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్ ఇమేజ్ ఆయన చిరంజీవి గారిది. సో అట్లా ఉండేది. అది మనం అలా కోరుకుంటే వచ్చేది కాదు, లేదంటే మనం ట్రై చేస్తే వచ్చేది కాదు, లేదంటే ఇంకోటి కాదు. ఇదంతా ఆయన దీంతో అలాగ వచ్చింది. ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చారు మీరు కూడా? ఇన్స్పిరేషన్ ఇదంటే ఒక రకంగా ఏమంటే అదే కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే తిరుపతిలో నాన్నగారు జాబ్ చేస్తుండేవారు అప్పుడు. ఆలయ శిఖరం అని సినిమా జరిగింది. మా ఫాదర్ ఏంటంటే ఆయన పాపం యాక్టర్ అవుదామని చాలా ట్రైల్ చేసి ఆయనకు ఉద్యోగరీత్యా కుదరక ఆయన కుదరలా. బట్ ఆయన అవ్వలేదు, కానీ నేను అయిపోయా ఆర్టిస్ట్ని. ఆయన చాలా సినిమాలు చేశాడు. చిరంజీవి గారు హీరోగా ఉన్న సినిమాల్లో ఆయన విలన్గా ఇవన్నీ చేశారు. నాన్నగారు ఏం పేరు? శంకర్ నారాయణ. ఓకే, చేశారు, కానీ ఆయనకి ఉద్యోగరీత్యా ఆయనకి కుదరలా. అంటే చాలా కీ పోస్ట్లు ఆయన, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆయన. ఓకే, మున్సిపల్ దీంట్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనమాట ఆయన. సో ఆయనకి ఏంటంటే చాలా కీ పోస్ట్ అది. అన్నన్ని రోజులు లీవ్ పెట్టేసి మెడ్రాస్కి వెళ్ళిపోవడం ఇవన్నీ ఏంటంటే ఆయనకి కొంచెం వాళ్ళ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి మెమోలు ఇవన్నీ రావడం. తర్వాత ఇంకా ఆయన మనకు కుదరదు, ఇంకా జాబ్కి ప్రాబ్లం అయినంత లెవెల్లో మనం ఇది చేసుకుంటే ఇంట్లో ఆడపిల్లలు పెద్దదవుతుంది, ఇంకా మనం ఈ టైంలో ఇంకా తమాషలు ఆడకూడదు అనేసి ఆయన వదిలేశారు ఆయన. ఓకే. ఈ సినిమా షూటింగ్లకి వెళ్ళేటప్పుడు మెడ్రాస్కి ఆయనతో పాటు నేను వచ్చేవాడిని ఆ టైంలో మెడ్రాస్కి. నేను ఆలయ శిఖరం షూటింగ్లో ఫస్ట్ చిరంజీవి గారిని చూసి ఒకలాంటి ఇది మనం కూడా అవ్వాలి హీరో అనే ఆలోచన రావడం అనేది అక్కడ చూసిన తర్వాతే వచ్చింది. యాక్చువల్గా నేను ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ కృష్ణ గారు. ఓకే. రామారావు గారన్నా కృష్ణ గారన్నా చాలా ఇష్టం నాకు. మేము చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట మేము. మా ఫాదర్ ఏమో ఆయన అప్పట్లో ఈ రాయలసీమ జిల్లాలో ఏఎన్ఆర్ ఫ్యాన్స్ ఆయన ప్రెసిడెంట్ ఆయన. ఓకే. ఈ అనంతపూర్ జిల్లాకి వీటన్నిటికీ ఆయన అలా ఉండేవాడు ఆయన. ఓకే. ఇంట్లోనే 2 వర్గాలు అనమాట మాది. మేమేమో రామారావు గారు కృష్ణ గారి పార్టీ, ఆయనేమో నాగేశ్వరరావు గారు అనమాట. బట్ ఇండస్ట్రీలో మీరు అన్నట్లుగానే మీ కో స్టార్స్ ఎవరైతే కో ఆర్టిస్టులు లేకపోతే టెక్నీషియన్స్ చెప్తే ఒక లెక్క, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైనా కానీ దీని గురించి అనుకుంటున్నారనో, లేకపోతే ఆయన మీతో మాట్లాడటమో, లేకపోతే కలిసినప్పుడు ఈ సందర్భం వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది ఆయన అసలుకి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అసలు దీని మీద? అంటే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారేమో నాకు తెలియదు కదండి. నేను ఇప్పుడు అన్నయ్యతో మేము చిరంజీవి గారితో చాలాసార్లు కలవడం జరిగింది, కలుస్తూ ఉంటాం మేము. మొన్న కూడా రీసెంట్గా మన మీడియాదే ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారు వచ్చారు చీఫ్ గెస్ట్లుగా. ఆ రోజు ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యా. మన విక్రమాదిత్యనే తీసుకెళ్ళాడు నన్ను. రాబయ్యా మనకి ఇన్విటేషన్ ఉంది అంటే, నాకు ఇన్విటేషన్ లేకుండా నన్ను తీసుకెళ్తానంటాం ఏంటంటే, వెంటనే వాళ్ళతో ఫోన్ చేయించారు. ఆ ఫంక్షన్కి ఇన్ఛార్జీలు ఉంటారు కదా మన వాళ్ళతో ఫోన్ చేసి రండి సార్ బాగుంటుంది, మీరు కూడా వస్తే బాగుంటుంది అంటే సరే అని వెళ్ళా. ఆ రోజు చిరంజీవి గారిని మళ్ళీ కలవడం జరిగింది. స్టేజ్ మీద చిరంజీవి గారు అయితే చూసి నన్ను దగ్గరికి తీసుకొని కౌగులించుకొని మీడియా వాళ్ళతో మా ఇద్దరికి ఒక ఫోటో తీయండి అని చెప్పి తీయించి, ఇవన్నీ రికార్డు ఉంది. నాకైతే ఆశ్చర్యం వేసింది. వెంటనే అన్నయ్య కాలు ముక్కి, అన్నయ్య ఏదంటే దగ్గర తీసుకొని రాజాతో మాట్లాడి ఇంటికి రా నువ్వు ఒకసారి అన్నాడు. మన రాజా రవీంద్ర, నువ్వు రాజాతో మాట్లాడి ఇంటికి రా నువ్వు అన్నారు. అలాగే అన్నయ్య వస్తాను. బట్ ప్లస్ అయిందా మైనస్ అయిందా ఆయనలాగా ఉండటం మీకు ఇండస్ట్రీలో వచ్చిన కెరీర్ స్టార్టింగ్లో కావచ్చు? మైనస్ అంటే ఒకటి రోషన్ గారు, నేనేమంటానంటే ఇవి భగవంతుడు ఇచ్చిన ఇది మనకి. సో మనం అదృష్టమా దురదృష్టమా అని మనం అనుకున్నామంటే అసలు మనం ఇంతకాలం చేసిన దానికి వాల్యూనే ఉండదు. ఓకే, మనం ఏంటంటే
సరే ఇక్కడ ఇలా ఉంది, ఇంకొక చోట ఇది అవుదాం, లేదంటే ఇంకో రకంగా అంటే ఇండస్ట్రీ అంటే మీరే ఇండస్ట్రీని వద్దని వేరే కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. వద్దన్లా. అదే మనం ఏంటంటే సార్, ఇండియాలో సో మెనీ లాంగ్వేజెస్, సో మెనీ స్టేట్స్ ఇది ఉన్నాయి. సో మనం ఈ కష్టం ఇంకో చోట పడదాం, మనం ఆ స్టార్డమ్ ఇంకో చోట తెచ్చుకుందాం అనే ప్రయత్నంలో నేను ఇది చేయడమే తప్ప ఇక్కడ ఇది వద్దు అని నేను ఎప్పుడూ అలా చేయలే. ఓకే. సో అక్కడ చేసాం, అక్కడ ఆదరించారు. తర్వాత తమిళ్లో చేశాను నేను. ఈ లోపల ఏంటంటే నాకు మన టీవీ ఇండస్ట్రీ నుంచి అప్పటికే నాకు చాలాసార్లు పిలుపు వస్తానే ఉండండి. సరే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు అడుగుతున్నారు కదా, ఇంతవరకు మనం దగ్గర ఒక చాలా పెద్ద సీరియల్స్ ఒక 4-5 అవాయిడ్ చేసుకుంటూ చేయలే. అంటే టీవీ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుందని నాకు తెలియదు అప్పట్లో. ఓకే. సో బట్ తర్వాత నా మిస్సెస్ ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా వాళ్ళు, తర్వాత ఈ మధ్యన సీరియల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అప్పుడు ఒక 3-4 సీరియల్స్ వీళ్ళు రెగ్యులర్గా ఇంట్లో చూస్తూ ఉండేవాళ్ళు లేడీస్. మా అత్తమ్మ గారు, నా మిస్సెస్ వీళ్ళంతా సీరియల్స్ చాలా బాగా చూస్తారనమాట. వాళ్ళు నువ్వు ఒప్పుకో, చాలా బాగున్నాయి అవి అంటే సరే అని చెప్పి అప్పుడు మళ్ళీ సుమన్ గారిని నేను కలవడం జరిగింది. ఈటీవీ సుమన్ గారిని కలిసిన తర్వాత అప్పుడు థమ్స్అప్ జ్వాల అని ఒక సీరియల్ ఫస్ట్ నాతో చేశారు. అది వీక్లీ సీరియల్ అది. ఇంకా ఆ తర్వాత అది జరుగుతుండగానే ఇమ్మీడియట్గా విధి, తర్వాత ఇంకా సుఖదుఖాలు, ఇంకా వరుసగా ఈటీవీలో మనోయజ్ఞం మన రాఘవేంద్రరావు గారు, తర్వాత పవిత్ర బంధం, జెమిని, ఈ 2 ఛానల్సే ఉండేటివి అప్పట్లో, జెమిని అండ్ ఈటీవీ. సో ఇంకా వెనక్కి తిరిగి చూడలే ఇంకా అసలు. బుల్లితెర మెగాస్టార్ అయిపోయారు. అది వీళ్ళు మన డెక్కన్ క్రానికల్ వాళ్ళు పెద్ద ఆర్టికల్ వేసేసి నాకు కవర్ పేజ్ చేసి ఇది చేశారనమాట. ఓకే. బట్ నేనైతే ఎప్పుడు చెప్పుకోనండి మెగాస్టార్ ఇవన్నీ. నాకు అలాంటివన్నీ మనం అనుకోకూడదు, మనకొద్దు అలాంటివి. ఓకే. వాళ్ళు ఇచ్చారు. సో ఈ సందర్భంగా నేను మన సుమన్ టీవీ ద్వారా డెక్కన్ క్రానికల్ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు అంతా అదొక హానర్, అది ఒక గౌరవం ఇచ్చారు నాకు ఆ రోజు. కవర్ పేజ్ మీద ఇచ్చేసి అది ఇచ్చారనమాట. అలాగే. బట్ కష్టపడే ఇండస్ట్రీకి వచ్చారు. చాలా 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 ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చారు. ఏదో కుమ్మేద్దాం అన్న అది ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది అనుకుంటా. ఆ జిల్లు లేకపోతే లేకపోతే చాలా కష్టం ఒక మనిషికి ఆ అంబిషన్ అనేది. బట్ అనుకున్నది రీచ్ అయ్యాను. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సాటిస్ఫై అయ్యారా? లేకపోతే అనేది ప్రతి ఇంటికి ప్రతిరోజు సాయంకాలం 6 తర్వాత నేను ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతాను, లేకపోతే మధ్యాహ్నం భోజనం టైంలోనో ఏదో టైంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయి అందరినీ పలకరించినట్టుగా అందరికీ కనపడుతూ ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు, మన తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే, మొన్న తిరుపతి కొండకి వెళ్ళాను, దర్శనానికి వెళ్ళాను. అక్కడ భక్తులు ఫ్యామిలీస్ అందరూ ఎంత పలకరించి, ఆప్యాయంగా పలకరించి, నేను చేస్తున్న సీరియల్స్ నా క్యారెక్టర్ గురించి వాళ్ళే చెప్తూ, ఇంకా నెక్స్ట్ ఏమవుతుందని వాళ్ళు అడుగుతూ, అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు, ఎంత ఫాలో అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అవును, ఇవాళ అసలు సీరియల్స్ కొంత ఫాలోయింగ్ అంతా ఇంత కాదు, తృప్తి అనేది ఉండాలి మనిషికి అనే దీంట్లో వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మనము తగ్గకూడదు, ఆ హీరోయిజం అనేది పోకూడదు. సీరియల్స్లో మనం ఒకవేళ తండ్రి పాత్రలు, మామయ్య పాత్రలు ఇలాంటివి చేస్తున్నా కూడా ఆ హీరోయిజం అనేది ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేయడం అనేది నా ఎయిమ్ సార్. ఓకే. సో దాన్ని అలా ఫాలో చేస్తూ వెళ్ళాలి మనం. ఓకే. సో ఆ హీరోయిజం పోకూడదు అనేది నా ఇదనమాట. అంటే అందం ఉండి, మంచి ఫిజిక్ ఉండి, ఎత్తు తక్కువ అయిపోయి చంద్రమోహన్ గారు ఏలేశారు. ఆయన తర్వాత అది మీకే సార్. ఇంకొంచెం ఒక్క అంగళం ఉంటే. నేను మా గురుగారు ఎప్పుడు అంటుంటాడు నన్ను, దాసనారాయణరావు గారు, ఒరే నువ్వు ఇంకొక 3 ఇంచులు ఉండుంటే అంటే ఏం చేసేవాళ్ళు గురువుగారు అని అడిగేవాడు నేను. ఆ కథ వేరుగా ఉండేదిరా అంటాడు ఆయన. ఏం చేస్తాం ఇంకా ఆ విషయాన్ని నేను మా అమ్మను వచ్చి తిట్టుకుంటుంటాను. మా ఫాదర్ మంచి హైట్. ఓకే. ఆయన చాలా మంచి పర్సనాలిటీ. ఆయన ఏంటంటే మిలిటరీ, పోలీస్ డిపార్ట్మెంటు, డైరెక్ట్ ఎస్ఐ పోస్ట్ అండి ఆయనకి అప్పట్లో. ఆయన
వెరీ బిగ్ స్పోర్ట్స్ మెన్ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత మిలిటరీలో 2 years ఉండొచ్చాడు. తర్వాత ఆయన స్పోర్ట్స్కి డైరెక్ట్ ఎస్ఐ పోస్ట్ అనమాట ఆయనకి, అంతలా ఇది వచ్చింది. తర్వాత మళ్ళా మా తాతయ్య దెబ్బకి ఆ పోస్ట్ తీసుకోకుండా తర్వాత ఆయన చదువుకున్నది ఈ సివిల్ ఇంజనీరింగ్ ఇది కాబట్టి ఈ టౌన్ ప్లానింగ్లోకి ఓకే వచ్చాడు తర్వాత మళ్ళీ. సో ఆయన పర్సనాలిటీ చాలా మంచి పర్సనాలిటీ ఆయన. మా అమ్మ కొంచెం షార్ట్గా ఉండేదన్నమాట మా అమ్మ. ఓకే అమ్మ పోలికి వచ్చింది. నేను అంటే ఇద్దరు మిక్సింగ్, నేను అదేదో ఇది చెప్తారు కదా ఇద్దరు మా అమ్మ నాన్న ఇద్దరు మిక్స్ అయి ఉంటాను నేను. బట్ ఎక్కువ ఏ హీరోయిన్ కాంబినేషన్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, హైట్ అంటే ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు శోభన గారితో వరుసగా 3 సినిమాలు చేశాను నేను. ఆవిడ కొంచెం హైట్ మనిషి. సాంగ్స్ అప్పుడు ఇంకా నేనైతే ఈ 3 inches షూ వేసుకొని పాపం ఆవిడ నా కోసం అని ఫ్లాట్ చెప్పులు వేసుకునేది. ఓకే వేసుకొని మేనేజ్ చేసేది ఆవిడ. ఎక్కడ ఇది లేకోకుండా చేసాం. అదేవిధంగా కర్ణాటకలో ప్రేమ, ఆమె చాలా హైట్, ఇంకా హైట్ ఆవిడ. అయ్యి బాబోయ్, నాకైతే అసలు మీరు ఒక ఈ ఒక సీన్ చెప్పాలి. కిచెన్లో వైఫ్ అంటే తను నా హీరోయిన్ వంట చేస్తూ ఉంటుంది అనమాట. పొద్దున్నే వీడు ఆ లుంగి పైన జుబ్బా అది వచ్చి వెనకాల నుంచి వాటేసుకొని అది ఒక చిన్న రొమాంటిక్ సీను. అబ్బా మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తే అత్తయ్య మామయ్య ఉన్నారు, ఎవరైనా చూస్తే బాగోదు, మీరు వెళ్ళండి నేను కాఫీ తీసుకొని వస్తాను అని ఏదో చెప్పి సీన్ అనమాట. ఏమండి మామూలుగా ఈ చెప్పులు వేసుకొని ఉంటేనేమో ఆవిడకి చెవుల దగ్గరకున్నా, అలా అని చెప్పి లుంగిలో షూ వేస్తే అసహ్యంగా ఉంటుంది. ఇంక మొత్తం ప్రపంచం మొత్తం ఒక్కసారి ఇంకేం లేదు ఆ రోజు. ఏం చేయాలో తెలియక లాస్ట్కి మా డైరెక్టర్ గారు, ఆయన పెద్ద ఆయన, కవిరత్న కాళిదాస డైరెక్షన్ చేసిన డైరెక్టర్ ఆయన ರಾಜ್ ಕುಮಾರ್ ಅದೇ ಆ ಕಡೆ ರಾಜ್ ಕಮಲ್ ಏನು ಪರವಾಗಿಲ್ಲ, ಲುಂಗಿ ಮೇಲೆ ಹಾಕ್ಕೊಳ್ಳಿ, ಒಳಗಡೆ ಶೂ ಇರೋದು ಯಾರಿಗೂ ಗೊತ್ತಾಗಲ್ಲ, ನೀವು ಶೂ ಹಾಕ್ಕೊಳ್ಳಿ ನೀವು ಅಂದರು. అంటే కన్నడలో చెప్తున్నా, మీరు షూ వేసుకోండి, పైన లుంగి కనపడకుండా అలాగ వేసేసుకోండి, షూ వేసుకొని మీరు మేనేజ్ చేయండి, ఈ సీన్ చేసేస్తాం, కెమెరా యాంగిల్ నేను ఇది పెట్టేస్తాను నేను ఇది చెప్పి లుంగీలో లోపల షూ పైన జుబ్బా ఆ సీన్ చేశాను. ఆ సీన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయి నవ్వుతూనే ఉంది ఆ సీన్ అయ్యే వరకు. ఓకే, ఇప్పుడు మామూలు అప్పుడు ప్యాంటు షర్టు దాంట్లో షూ వేస్తాం, అది ఓకే. లుంగి కట్టుకుని లోపల షూ వేసి ఆ సీన్ మేనేజ్ చేయడం కోసం అనేసి ఆ సీన్ ఆ అమ్మాయి అయితే ప్రేమ గారు అవుతే ఆ అమ్మాయి నవ్వుతూనే ఉన్నింది ఆ సీన్ అయ్యే వరకు. అలాగే చేసాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇంకా సిమ్రాన్ గారిని పెడితే సిమ్రాన్ గారు నార్మల్ హైట్, వాళ్ళందరికీ ప్రాబ్లమే లేదు మాకు. సిమ్రన్ కానీ రంభ గారు కానివ్వండి, ఈ హీరోయిన్స్ అందరూ ఎవరు ప్రాబ్లం లేదండి. హైట్ అంటే అప్పట్లో వీళ్ళే, ప్రేమ గారు, శోభన గారు, తర్వాత లక్ష్మి గారి ఐశ్వర్య గారు, వీళ్ళు చాలా హైట్ అనమాట అప్పట్లో. ఇంకా మిగతా వాళ్ళందరూ అసలు సిమ్రన్ గారు కానివ్వండి, సిమ్రన్ గారితో ఒక సినిమా చేసి ఉండాల్సింది నేను చేసిన ఇల్లాలు ఆవిడే చేసి ఉండాల్సింది. ఏదో కొన్ని కారణాల వల్ల ఆవిడ కాకుండా వేరే అమ్మాయిని పెట్టారు అప్పుడు. హైట్ ఆ అమ్మాయిది ప్రాబ్లం లేదు. ఇప్పుడు తెలుగు మీరు వచ్చిన టైంలో స్టార్స్ అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళే స్టార్స్ మీరు వచ్చిన టైంలో 4 pillars అని చెప్తారు ఇండస్ట్రీకి. ఒక్కొక్కరితో ఎలా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారితో చేయలేదు అనుకోండి, బాలకృష్ణ గారితో అదే చాలా చేశారు. ఎలా ఉంటుంది ఆయనతో? చాలా హ్యాపీ ఉంటుంది, చాలా హ్యాపీ. ఆయన అసలు చిన్నపిల్లాడు మనస్తత్వం అండి ఆయన. కాకపోతే మేమేంటంటే కొంచెము ఆయన ఎప్పుడైనా ఏదైనా కోపంగా ఉన్నాడు అది ఇదంటే మేమే దూరంగా ఉంటాం, లేదంటే మేము సైలెంట్గా ఒకసారి విష్ చేసి దూరంగా ఉండేవాళ్ళం. ఆయనే పిలుస్తాడు, రండి కూర్చోండి అని చెప్పి ఆయనే కూర్చోబెట్టుకునేవాడు, మాట్లాడేవాడు అన్నీ. అట్లాగే ఏమి ఆయన ఏదైనా సీరియస్గా ఉన్నాడంటే మాకే అర్థం అవుతుంది, దూరం నుంచి మేము దగ్గరికి వెళ్ళాం. ఆ టైంలో కొంచెం దూరంగా ఉంటాం మేము. ఓకే, తర్వాత ఆయనే పిలుస్తారు, పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడు. సో మ్యాక్సిమం అందరితో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, ఒక తమ్ముడు క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక్క చిరంజీవి గారితో ఎందుకు యాక్ట్ చేయలేదంటే ఏమని చెప్తారు రాజ్ కుమార్ గారు? కుదరలేదు.
అంటే కాంబినేషన్ కుదరలేదా లేకపోతే సినిమా కుదరలేదా వాళ్ళు ఎవరు పిలవలేదు. లేదా మీరు కుదరలేదా అసలుకి? అబ్బాయి అలా అని భలే వాళ్ళు పిలిస్తే అన్నయ్య గారి సినిమాలో ఎగిరి గంతేసుకుని వెళ్ళి చేస్తాం మనం. పిలవలేదు మనం. ట్రై చేశారా మీరు ఎప్పుడన్నా? లేదు, ట్రై చేయలే. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, అన్నీ ఏం అడగలేదా మీరు? ఇప్పుడు కూడా ఏదో ఎవరిని అడగలేను. నాకు వచ్చినవే నేను చేసుకుంటూ వెళ్ళాను సార్. ఎప్పుడు కూడా ఓకే. నేను ఎప్పుడు కూడా ఈ రోజు వరకు దేవుడి దయ వల్ల ఎప్పుడే అంటే అలా అని కాదు, నేను పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఏదంటే ఏమండి మీరు మమ్మల్ని పిలవరా అని ఊరికి సరదాగా అలా మాట్లాడుతుంటాం తప్ప మీ దాంట్లో నేను చేయాలి అని చెప్పి మనం వెళ్ళి ఎప్పుడు కూడా అలాగా చేయలేదు. ఓకే. నాకు వచ్చినవి నేను చేసుకుంటూ వెళ్ళాను. అసలు ఎలా ఉంటారు రియల్ లైఫ్లో? అంటే చాలా సెన్సిటివ్ అండ్ చాలా కామా లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్? కొంచెం నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కాము ఇదన్నీ కాదు, కానీ అల్లరి అన్నీ ఉన్నాయి మన దగ్గర అన్నీ. ఆ సమయానికి సందర్భాన్ని బట్టి దాన్ని బట్టి మూవ్ అయిపోతూ ఉంటాం మనం. స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నీ అవన్నీ ఎదుటి వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పుకోకూడదు కదా. నేనైతే నార్మల్గా ఉంటాం. అసలు పెద్ద హడావుడి ఉండదు. హడావిడి ఏముండదు. హడావిడి అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాల్స్ ఇది అనేది నేను దానికి టచ్ చేయను అసలు. మనం నార్మల్గా ఉండాలి ఎప్పుడు. మనకి ఎదుటి వాళ్ళు చెప్పాలి మన గురించి, అంతే తప్ప మనం ఇది చెప్పుకోవడం అలా చేయడం ఫాల్స్ స్టేజ్కి ఇలా చేయాలి అలా చేయడం. అంటే మీరున్న టైంలో కొంతమంది ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బ్యాచ్ మెయింటైన్ చేసేవాళ్ళు అప్పుడులో. అంటే బ్యాచ్ ఇన్ ద సెన్స్ ఒక టీమ్ లాగా ఉండేవాళ్ళు. అవును, ఒక క్వార్టర్ లాగా ఉంటారు. ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే వేణుమాధవ్, అలీ గారు, వేరే కొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు ఒక టీం, లేకపోతే చిరంజీవి గారు ఎట్లా ఉండేది. అట్లా మీరు ఎక్కువ ఎవరికి బాగా క్లోజ్ అండ్ అసోసియేషన్ అయ్యి? ఎవరికి క్లోజ్ కాదు, మన పని మనం చూసుకొని రావటమే అంతే. ఎవరికి క్లోజ్ లేదు. నేను అలాగా ఆ కోటరీలో పలానా కోటరీలో నేను ఉన్నానని ఇంతవరకు ఎప్పుడూ లేదు మనకి. అందరితో మాట్లాడతాం, అందరితో ఉండడం అంతే. అంతే తప్ప కాందాన లేదు మనకేమి. లేదు. అది మొదటి నుంచి నేను అలాగే ఎప్పుడు ఇచ్చేయలే. ఎవరు కూడా పిలవలే మనల్ని. పిలవలేదని కాదు, నేను అలాంటి దాంట్లోకి వెళ్ళను. ఒకరి మనిషిలాగా ఆ కోటరీలో నేను కూడా ఉన్నాను అనేది మొదటి నుంచి నేను లేను ఎప్పుడు. నాది నేను చేసుకుంటూ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక క్షణం ఆగను అసలు. అక్కడ వచ్చేయడమే మళ్ళీ చెన్నై, డైరెక్ట్ చెన్నై. పని అయిపోతే ఇంటికి వచ్చేయాలి అంతే. ఇక్కడ చెన్నైలో కూడా జరుగుతూ ఉండేటి అప్పట్లో. షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సినిమా ప్రపంచానికి సంబంధమే ఉండదు అనమాట. ఇంట్లో ఒక సినిమా వాతావరణం కానీ అది కానీ అసలు ఆ డిస్కషన్ కూడా ఉండదు అనమాట. అసలు ఎవరు లేరు సినిమా వాళ్ళు ఇంట్లో, ఇంకా చాలా రేర్గా ఉంటారు ఇట్లా. ఇంట్లో ఏంటంటే ఈవెన్ నేను మా ఆవిడని అడుగుతూ ఉంటా, ఒక ఫోటో ఏదైనా నాది ఏదైనా పెడతాను నేను హాల్లో ఉన్నాను. అసలు ఏం లేదు, మీ పెళ్లి ఫోటోలు కానీ మీ పిల్లల ఫోటోలు కానీ. ఏముండవు. లవ్ మ్యారేజ్ కదా మీరే? లవ్ మ్యారేజ్. అరే ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఫోటోను, లేకపోతే హనీమూన్ ఫొటోస్ ఎన్ని పెట్టుకుంటారు మెమరీగా వాల్స్ మీద అందరూ కూడా? లేదు, అలాంటివన్నీ వద్దంటారు. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, ఆమె ప్రపోజ్ చేశారా? ఇప్పుడు మగవాడే చేస్తాడు ఫస్ట్ ప్రపోజ్, సో మనమే చేసాం. ఆడవాళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలా ఉన్నాయి లవ్ స్టోరీస్. ఏమో మా దీంట్లో అసలు అలా లేదు, నేనే ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత తను చాలా కొంచెం టైం తర్వాత తను ఓకే చెప్పడం జరిగింది. ఓకే. అసలు ఎక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతేనా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే. చెన్నైలోనే టీ నగర్లో ఉండేవాడిని నేను అప్పుడు. మా ఇంటికి ఎదురుగా డయాగ్నల్గా హౌస్లో వాళ్ళది బంగ్లా అనమాట. సో ఆ విధంగా అప్పుడు పరిచయం. ఓకే. ఫస్ట్ టైం పరిచయం అంటే చూసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా అప్పట్లో ఈ సెల్ ఫోన్స్ గిల్ ఫోన్స్ ఏమీ లేవు, కంటి చూపులే, అదేదో చూపులతో అనేది అంటారు కదా. ఫస్ట్ అలాగే స్టార్ట్ అయ్యి ఇంకా అలాగే చిన్నగా పెళ్ళి వరకు వచ్చింది అంతే. చాలా తక్కువ మందికి తెలుసు మీ వైఫ్ కడప రెడ్డిస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. వాళ్ళ దగ్గర బంధువులు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీను, వీళ్ళ ఫ్యామిలీ సిఎంఆర్ ఫ్యామిలీ, తర్వాత కందుల ఓబుల్ రెడ్డి గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట కడపలో. ఓకే. అంటే ఈ ముగ్గురే అప్పుడు మైన్ ఓనర్స్ జిల్లాలోనే. మీ మామయ్య? మా మామయ్య గారు బలరామరెడ్డి గారు, సీఎం బలరామరెడ్డి అంటారు ఆయన. ఓకే. ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ కడప. ఓకే. రామారావు గారి టైంలో తెలుగుదేశంలో 2 టర్మ్స్ జెడ్పీ చైర్మన్ ఆయన. ఓకే. అంటే ఇప్పుడు మన తులసిరెడ్డి గారు ఉన్నారు కదా. అవునవును. తులసిరెడ్డి గారికి ముందు మా మామయ్య గారి తర్వాత జెడ్పీ చైర్మన్ అయింది తులసిరెడ్డి గారు. ఓకే. ఈయన 2 టర్మ్స్ చేశారు. అది కూడా జెడ్పీ చైర్మన్. ఈయన డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిచాడు. ఈయన
డైరెక్ట్ ఎలక్షన్స్. అండ్ రెడ్డీస్ అండ్ దట్టు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఒప్పుకున్నారా సార్ ఇమ్మీడియట్గా, లేదా రాయలసీమలో అందులో ఏమి లేవా చేజింగ్లు? ఆ టైంలో దొరికింటే కైమా కొట్టేసిండేవాళ్ళు. అది తర్వాత ఇంకా మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత ఇంకా 2 ఫ్యామిలీస్ కలిసిపోయినాయి. ఓకే. సో ఇప్పుడు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా జగన్ గారి ఫ్యామిలీతో, భారతి గారితో కలవటాలు? ఇప్పటికీ మ్యారేజెస్ ఫంక్షన్స్ ఏదున్నా కూడా లేడీస్ వాళ్ళ ఫంక్షన్ మాట్లాడుకుంటుంటారు, రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాం ఫంక్షన్స్, అవన్నీ ఏం లేదు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా యాక్టర్స్ 2 అల్లుళ్ళు ఉన్నారు అయితే, ఇటు సీనియర్ అల్లుడు రాజ్ కుమార్ గారు, అటు మన మోహన్ బాబు గారు అబ్బాయి మంచు విష్ణు. అంటే అట్లా అదేం లేదు, వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. కలుస్తారు, మీరు కలుస్తుంటారు ఆ ఫ్యామిలీతో? జస్ట్ 2 days ముందు కూడా మేము మ్యారేజ్కి ఇక్కడ చెన్నైలోనే సునీల్ రెడ్డి గారి అమ్మాయి మ్యారేజ్కి వైఎస్ మాధురి రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు ఉన్నారు కదా, పెద్ద అంటారు ఆ అబ్బాయి. ఓకే. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాం అందరం ఇక్కడ చెన్నైలో. సో ఆ రిలేషన్స్ అంతా బాగానే ఉన్నాయి. రిలేషన్స్ మేడంకి అసలు ఇండస్ట్రీ అంటే టచ్ లేదు ఇంకా అస్సలు. ఆమె పక్కా పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ ఇది, అసలు ఇండస్ట్రీకి టచ్ లేదు ఇంతవరకు. అసలు ఏ స్క్రీన్ ముందుకు రాలా. మేము కూడా బతిలాడా ఇప్పుడు వచ్చిన తర్వాత, వద్దు నమస్కారం పెట్టేస్తారు అంతే. ఇలా పోలే ఒక ఫోటో అన్న పంపించండి, మా ఆడియన్స్ వస్తారు. అంటే మీరు ఎంత క్యూట్ కప్పులో తెలియాలి కదా. పంపిస్తాను సార్. మేడంకి బాగా ఇష్టం మీ సినిమాలలో అంటే, పెళ్ళైన తర్వాత మీరు చేసిన బిగ్గెస్ట్ హిట్ ఏంటి? ఆవిడకి నేను ఏం చేసినా నచ్చదండి బాబు. అసలు పెద్ద నా యాక్టింగ్ గురించి, నా సినిమాలు నువ్వు అద్భుతంగా చేసావు, పరమాద్భుతంగా ఇందులో చాలా బాగా, అలా ఎప్పుడు చెప్పదు ఆవిడ. మిగతా అందరూ చూస్తుంటుంది కానీ నావి చూడదు ఎప్పుడు ఆవిడ. ఓకే. ఇదొక విచిత్రం. ఇందులోనే బాగా చేశానా, కరెక్ట్గా చెప్పు అంటుంటాను నేను. ఏముందిలే నీ యాక్టింగ్ మాకు తెలియదా అన్నట్టు. అంటే మనకి డౌట్ వస్తుంది, బాగా చేశానా బాగా చేయలేదా అన్నట్టుగా ఉంటుంది. ఎక్కువ ఇంకా అంత అడుక్కొని చెప్పించుకునే అంత కర్మ మనకెందుకు అనేసి నేనే వదిలేస్తా. సర్లే నువ్వు ఎప్పుడు నన్ను మెచ్చుకో అనేసి వదిలేస్తుంటాను. కొన్ని సీరియల్స్ అని చూస్తారా, అన్ని సూపర్ డూపర్ హిట్స్ తీశారు కదా. కాదండి బాబు, ఆ సీరియల్స్ గురించి కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చేస్తుంటాను కదా, నువ్వు చూస్తున్నావా ఆ సీరియల్ ఎలా చేస్తున్నానా అని అడుగుతుంటాను నేను అప్పుడప్పుడు. ఎందుకంటే నేను చూడను. ఒకప్పుడు డబ్బింగ్ నేనే వాయిస్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ అది చెప్పేటప్పుడు చూసుకునేవాడిని. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను అసలు ఆ టైంకి ఆన్ చేసి చూడడం కానీ, లేదంటే ఎప్పుడైనా ఏదంటే దీంట్లో ఏదైనా యాప్లో చూడడం కానీ అవి కూడా చేయను. నాకు అసలు ఓపికే ఉండదు. చేసామా డైరెక్టర్ గారు ఓకే అన్న తర్వాత ఓకే అంతే. ఇంక మళ్ళీ ఇప్పుడు డబ్బింగ్ కూడా నేను హైదరాబాద్లో ఒక వాయిస్ని, ఇక్కడ చెన్నైలో ఒక వాయిస్ని పర్మనెంట్గా పెట్టేసుకున్నాను. అప్పుడు ఇక్కడ చెన్నైలో నా వాయిస్ ఇచ్చేది మొన్నే పోయారు ఆయన, శ్రీనివాసమూర్తి గారు. అవునవును, మొన్న పోయారు ఆయన. మీకు వాయిస్ ఆయనేనా? నాకు పర్మనెంట్గా ఆయనే. ఓకే. తెలుగు తమిళ్కి రెండింటికి ఇక్కడ. ఓకే. మొదటి నుంచి సినిమాల్లో మ్యాక్సిమం నేనే చెప్పేవాడిని. ఫస్ట్లో వెరీ బిగినింగ్లో కుంచే రఘు చెప్పేవాడు నాకు. రఘు కుంచేనా? రఘు కుంచే. ఓకే. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు కదా. అవును. ఆయన అప్పుడు వాయిస్ ఇచ్చేవాడు అనమాట. ఓకే. తర్వాత కొన్ని సినిమాలకు రత్నకుమార్ చెప్పాడు, మన ఘంటసాల గారు అబ్బాయి చెప్పాడు. కొన్ని వాయిస్లు నేను, అంటే నా వాయిస్ అప్పట్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సాఫ్ట్ ఉంటుంది. సాఫ్ట్ అనేది కాదనమాట. అందరూ నీ వాయిస్ అసలు ఎక్కట్లేదే బాబు, మైక్లోకి కూడా రావట్లేదే బాబు అనేవాళ్ళు. నేను ఇంత ఇదిగా ఉందా ఘోరంగా నా వాయిస్ అని చాలా బాధపడిపోయాను. అట్లీస్ట్ నా వాయిస్ అని నా ఇది ఉంటుంది కదా సార్, నా ఐడెంటిటీ ఉంటుంది కదా, అట్లాగన్నా చెప్పుకుంటే ఆడడం లేదమ్మా, వద్దమ్మా అనేవాళ్ళు. ఆ హీరోకి ఉండాల్సిన వాయిస్ లేదమ్మా నీకు అనేవాళ్ళు. ఓకే. సరే అని చెప్పి ఇంకా బలవంతంగా ఒకసారి నేను చెప్పినా కూడా మళ్ళీ చూస్తే రిలీజ్ టైంని నా వాయిస్ ఉండేది కాదు. ఓకే. వీళ్ళు ఎప్పుడో మళ్ళీ చెప్పిచ్చేసి ఉండేవాళ్ళు, అదే యాడ్ చేసేవాళ్ళు. తర్వాత ఏంటి సార్ ఇలాగని అడిగితే చెప్పాం కదమ్మా నీ వాయిస్ ఆనలేదు అందుకని మార్చేసాం అనేవాళ్ళు. అంటే ఒక స్టార్గా ఎదిగారు బిగ్ స్క్రీన్ మీద చెప్పాలంటే. థియేటర్లలో మీ సినిమాలు చూసి ఆర్టిస్టులు అయిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఇప్పుడు బుల్లితెర మీద చాలామంది ఉన్నారు కాబట్టి అటు వాళ్ళ ఎంతో ప్రయత్నాలు చేసి కుదరక, ఆఫర్లు రాక, సరే సీరియల్తో అయినా అడ్జస్ట్ అవుదాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు చాలామంది చెప్పుకుంటే పేర్లు చాలా ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు కూడా. బట్ మీరంటే అంత వైభోగం చూసి ఒక్కసారిగా బుల్లితెర అంటే ఇక్కడ అంతా హాస్పిటాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, యూనిట్లు చిన్నగానే ఉంటాయి, క్యారివాన్లు ఉండవు, చెట్ల కింద కూడా కూర్చోవాలి,
ఫుడ్ అలానే ఉంటుంది, కెమెరాలు అలానే ఉంటాయి, ఆర్టిస్టులు అలానే ఉంటారు, టెక్నీషియన్స్ అలానే ఉంటారు, అడ్జస్ట్ అవుతూ ఉండాలి. టైం పట్టిందా లేకపోతే వెంటనే పటా వెళ్ళిపోయిందా? నేను సినిమా నుంచి సీరియల్స్కి వచ్చినప్పుడు సార్, అప్పట్లో ఒక కెమెరా తప్ప అన్నీ సేమ్ అలాగే ఉండేదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన ఆ కెమెరాలు కూడా సినిమా కెమెరాలే అంటే వాడుతున్నారు. అప్పుడు మీరు తీసిన సీరియల్స్ ఫస్ట్లో తీసినవి బ్యానర్స్ పెద్దవి, ఈటీవీ వాళ్ళు, ఈటీవీ, తర్వాత ఇక్కడ చెన్నైలో ఉన్న టాప్ నేను బాలాజీ చేయని- టెలిఫిలిమ్స్, నేను చెప్తున్నాను రాడాన్ మీడియా, రాడాన్ మీడియా, వీళ్ళు తీశారు. బాలాజీ టెలిఫిలిమ్స్, తర్వాత హన్సా విజను, విస్టా విజను, ఏవిఎం ప్రొడక్షన్స్, ఇంకా ఒకటేంటి సార్, ఇంకా నేను చేయని బ్యానర్ అంటూ లేదు ఇక్కడ. అదే యూటీవీ, అటు మా బాంబే బ్యానర్స్ చేసాము, ఇటు సౌత్ ఇండియన్ ఆల్ టాప్ బ్యానర్స్ చేసాం. ఇప్పుడు ఒక సినిమా ఒక సీరియల్ హీరో చేసినది కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సార్ అప్పట్లో నేను ఇక్కడ ఉండి చెన్నైలో ఉండి ప్రతి సీరియల్ హిట్ ఇచ్చిన నేను చేసిన సీరియల్స్ అన్ని హిట్ సార్. ఇక్కడ నేను చెన్నైలో చేసిన నేను చేసిన బాలాజీ టెలిఫిలిం సీరియల్స్ అన్నీ హిట్ అయినాయి. అసలు ఒక్కటి కాదు, నేను చెన్నైలో ఉండి అన్ని హిట్లు ఇచ్చా. సో తర్వాత నన్ను హైదరాబాద్లో కూడా నన్ను పిలవండి అని నేను ఏ రోజు అడగలే. నన్ను తీసుకెళ్ళారు, నన్ను కావాలనుకున్న వాళ్ళు తీసుకెళ్ళారు నన్ను. ఈటీవీ నన్ను మొదటి నుంచి ఆదరిస్తూనే వచ్చింది. మొదటి నుంచి నన్ను అసలు టీవీ ఇండస్ట్రీలోకి ఒక రకంగా తీసుకొచ్చిందే ఈటీవీ వాళ్ళు. అవును. తర్వాత అసలు టీవీలోకి వెళ్తే నువ్వు స్టార్ అవుతావు అని చెప్పింది నాకు చలపతిరావు గారు. నిజంగా ఆయనకి ఈ సందర్భంగా అప్పుడు ఏంటంటే వాళ్ళకి అటు సినిమాలు ఇటు సీరియళ్ళు రెండు జరుగుతుంటాయి కాబట్టి అటు ప్రొడక్షన్ ఫుడ్ ఇటు వచ్చేస్తుంది కూడా ఈటీవీ వాళ్ళది కూడా. కానీ ఇప్పుడు ప్రొడక్షన్లు అన్నీ అవి కాదు కదా మీరు చేసే. ఇప్పుడు ప్రొడక్షన్లకి కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికి నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. అట్లాగేం లేదండి, అన్నీ ఒకటే. సమయాన్ని బట్టి కొంచెం ఏదో మార్పులు చేర్పులు ఏదో అవుతుంటాయి కానీ అంతా ఒకటే అండి. ఇంకా కొన్ని ఏంటంటే మనము ఆ సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉండాలండి. మనకు అది లేదా ఇది లేదా అని మనం మాట్లాడామనుకోండి అది కూడా ఉండదు. అందుకని మనం ఏం అడగాలో ముందే మాట్లాడుకోవాలి సార్. నేను ఇది చేస్తున్నాను, ఇది ఒప్పుకున్నాను, ఇదంటే వాళ్ళు నా ఇష్టాలని వాళ్ళు ఒప్పందం చేసుకున్న తర్వాత నన్ను పెట్టుకుంటారు. అది మనం డే 1 నుంచి అదే ఫాలో అవుతాం మనం. ఇప్పుడు నేను ఉన్నానంటే నా ఇది కొన్ని ఉంటాయి సార్, అవి స్టార్టింగ్లోనే మాట్లాడుకుంటాను, అది అలాగే ఫాలో చేస్తాను లాస్ట్ వరకు. ఓకే. సో అది వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నన్ను పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఈ అడ్జస్ట్ అవ్వటం అనేది చిన్నప్పటి నుంచి అలవాట? ఎందుకంటే లక్షల చెక్కులు తీసుకొని లక్షలతో బతకటం చూశారు. సీరియల్స్కి వచ్చిన తర్వాత చిన్న చెక్కులు, చిన్న వేల రూపాయల చెక్కులు అందుకొని 1000 రూపాయలతో అడ్జస్ట్ అవ్వ చూసాం, ఇది చూసాం, అది చూసాం, ఇది చూసాం. ఓకే. అందుకే చెప్తున్నాను కదా సార్, సినిమా అనేది సినిమా కథ వేరు, సీరియల్ అనేది సీరియల్ కథ వేరు. ఇంకా అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ఆర్టిస్ట్కి తృప్తి. డబ్బు పరంగా ఆలోచిస్తే మీరు సినిమాకి దీనికి అసలు కంపారిజనే లేదండి. అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఒక టైం వచ్చేసరికి, ఒక దశ వచ్చేసరికి మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, డబ్బే మెయిన్ అనుకొని ఏదంటే అది ఒప్పుకొని సినిమాలు చేసేవాళ్ళు, సీరియల్ అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఎలాంటి మైండ్ సెట్? డబ్బే నాకు ప్రాధాన్యత, డబ్బు కోసం ఏదైనా చేస్తా, ఎలాంటి రోల్ అయినా ఓకే అని వెళ్ళిపోయారా? నేను ఎప్పుడు అలా చేయలే. అలాంటి పరిస్థితి వస్తే డబ్బే ఇంపార్టెంట్ అంటే నేను ఇది చేయాల్సిన అవసరం లేదు సార్, వేరే చేస్తాను నేను. అసలు మీ దగ్గర చాలా ఉంది. మా బిజినెస్ నేను చూసుకున్నా సార్. అదే మావి మేము చూసుకుంటే చాలు. మాకున్నవి మేము కరెక్ట్గా చూసుకుంటే హ్యాపీగా మాకు, మా పిల్లలకు, వాళ్ళందరికీ ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తాం. 10 తరాలకు ఉంది. అట్లని కాదు, అలా 10 తరతరాలు అని కాదు సార్. మనం డబ్బే ప్రాముఖ్యత అనుకుంటే కనుక ఆ బిజినెస్లు చేసుకోవచ్చు. మైనింగ్ బిజినెస్ కన్నానా అండి? మైనింగ్ కన్నానా? ఇంకోటి చెప్పండి మీరు. అంతే కదా మరి. అది ప్రధానం కాదు మనకి. మనం చేసే పనిలో మనకు తృప్తి, మనం అంతే. డబ్బుతో కొలమానం వేసుకోకూడదు సార్. అలా డబ్బుతో ఇదంటే కనుక సినిమా తర్వాతనే ఏదైనా సరే, సినిమాని మించి లేదు. ఇంకా మనం సినిమా కాదు ఇలాగా అని వచ్చినప్పుడు దీంట్లో ఇది కథ వేరుగా ఉంటుంది అనమాట. ఓకే. డబ్బే అనుకున్న రోజు మాత్రం నేను ఇక్కడ ఉండను సార్, నేను వేరే చేసుకుంటాను సార్. మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు, ఎందుకంటే ఆ డబ్బు ఎలా వస్తుంది, ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసు కాబట్టి
ప్రొడక్షన్ మటుకు చేయరు. ఏ హీరో తొందరగా సాహసం చేసి మనం డబ్బులు పెట్టి సినిమా తీద్దామే మనం ఎందుకు చేతులు కాల్చుకోవటం అనేది ఎక్కువ ఆలోచిస్తారు. అలాంటివి మీరు 2013 ఒక సినిమా తీసి దాదాపు 3-4 కోట్లు లాస్ అయ్యారు. 3 crores 3 crores అవును. ఆ పెయిన్ పక్కన పెడితే ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అంతవరకు సంపాదించింది ఒక్కసారిగా ఒక సినిమాతో మటాష్ 30 సంవత్సరాల అంటే డబ్బు 3 కోట్లు అంటే ఆ రోజుల్లో 2013లో నేను అప్పట్లో ఇక్కడ చెన్నైలో ల్యాండ్ కొనేసి ఉంటే కనుక ఈరోజు అది ఆటోమేటిక్గా ఈ 10 సంవత్సరాలు 30 కోట్లు అయిపోయింది అది మినిమం. అవును, నేను ఊరికే చెప్తున్నా 30 కోట్లు అనేది ఈజీగా అయిపోయింది అది. అది చిన్న మిస్టేక్ అది యాక్చువల్గా. నా వైఫ్ వద్దని చెప్పినా కూడా చేసిన పని అది. అందుకే మామూలుగా జనరల్గా అందరూ పెళ్ళాన్ని చెప్తే వినాలా అంటుంటారు. పెళ్ళాన్ని చెప్తే వినాలి అని నేను గంటాపదంగా అప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా సీరియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసి ఉంటే ఆ టైంలోనే ఇవాళకి ఈ 10-11 సంవత్సరాల్లో నేను ఒక 5-6 సీరియల్స్ అన్న ప్రొడ్యూస్ పెద్ద బ్యానర్ అయ్యేది కదా. పెద్ద బ్యానర్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మీకు పేరుంది కాబట్టి. అవును. నేను అది చేయకుండా సినిమా చేయడం అనేది మిస్టేక్. ఆ సినిమా బాగా వచ్చింది, అయితే బాగా వచ్చింది, మంచి పేరు వచ్చింది. సినిమా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా రిలీజ్ చేసాం మొత్తం. అప్పుడు కంబైన్డ్ స్టేట్ అప్పుడు ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ మొత్తం 3 ఏరియాల్లో మంచి డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనకి అరే మన కుర్రోడు, మన హీరో, మన రాజ్ కుమార్ సినిమా చేసుకుంటున్నాడు ఫస్ట్ టైం అని చెప్పి అందరూ అన్ని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. ఇటు డిస్ట్రిబ్యూటర్స్, ఇండస్ట్రీ మొత్తం బాగా సపోర్ట్ చేసింది. బాగా అన్నీ చేశాం. నేను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పబ్లిసిటీ కానివ్వండి, అటు థియేటర్స్ కానివ్వండి, సినిమాని సినిమా పద్ధతిగా మనం ప్రాసెస్ ఏంటని ఆ ప్రొసీజర్ ప్రకారం చేసాం మనం. ఓకే. ఇంకా తర్వాత మనకు డబ్బులు వచ్చినాయా పోయినాయా, సినిమా ఆర్టిస్ట్గా నాకు మంచి పేరు వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆ టైంలో కొంచెం సినిమా డిస్టర్బ్ అయింది కొంచెం. అంటే మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు పీక్ స్టేజ్ చూసిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని బుల్లితెరకు వచ్చేసారు. బట్ కొంతమంది ఏంటంటే ఈ బుల్లితెరకు వస్తే మళ్ళీ సినిమా ఆఫర్లు రావేమో, ఆ వచ్చే అరాకొరా క్యారెక్టర్స్ కూడా కట్ చేస్తారు, ఎవరు పిలవరు. ఎందుకంటే ఆల్రెడీ సీరియల్స్ చేసిన ఫేసెస్కి సినిమాకి పెద్దగా ప్రాముఖ్యత చూపించరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అనేది. బాగా అక్కడ ఎక్కడ బాగా నానింది అదే జరుగుతుంది. బట్ మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు అనుకున్నారా సార్ సినిమాకి నన్ను పిలవరు, ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఏదైతే అదైంది? లేదు. ఎందుకంటే మీ తర్వాత ఏ సినిమా చేయలేదు పెద్దగా. చేసాం, అయ్యో చాలా సినిమాలు అంటే పర్టికులర్గా ఇంకా సినిమా తర్వాత సినిమా అనేది చేయలే. అప్పుడప్పుడు వచ్చినట్టు చేసుకుంటూ వచ్చాను తప్ప ఇంకా దీంట్లో బిజీ అయిపోయాను సార్ నేను. ఇంకా కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఇంకా సీరియల్స్లోకి వెళ్ళిపోతే సినిమాకి నన్ను పిలవరు అనేది నా మైండ్లోకి ఎప్పుడు రాలే నాకు. ఓకే. సీరియల్స్కు నేను సినిమా ఎవరో ఒకరు చెప్పి భయపిస్తారు కదా. చెప్పడానికి నేను అలాంటివన్నీ అసలు ఒక్కటి సార్, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు కొంతమంది నేను ఆర్టిస్టులను చూస్తుంటా, కొంతమందిని అంటే మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించి ఒక్కసారి అన్ని చరిత్రను ఒక్కసారి అలా చూసుకుంటే కొంతమందిని మనం మన ట్రావెలింగ్లో ఎంతోమందిని చూస్తూ ఉంటాం, రకరకాల మనుషుల్ని. అరే నాకన్నా బాగున్నాడు, నాకన్నా ఎత్తున్నాడు, నాకన్నా అందంగా ఉన్నాడు, నాకన్నా బాగున్నాడు, నాకన్నా ఇది అనే లోపల వీడిని పెట్టుకుంటే మనం తగ్గిపోతాం. ఇలాంటివన్నీ కొంతమంది అవి కూడా చేసిన వాళ్ళని కొంతమంది చూసాం సార్. కానీ నేనేమంటాను తెలుసా అండి, అలాంటి ఫీలింగ్ మనకు వచ్చిన రోజున అంటే మనం భయపడిపోతున్నట్టు ఫీలింగ్ అండి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. అలా చూసుకుంటే ఇప్పుడు నేను కొన్ని చేసిన సినిమాల్లో నాకన్నా పెద్ద స్టార్లు పక్కన యాక్ట్ చేశాను నేను, నాకన్నా గొప్ప పర్సనాలిటీ ఉన్న వాళ్ళ పక్కన యాక్ట్ చేశాను నేను. అలాంటప్పుడే మనం ఏంటనేది మనం కెమెరా ముందు చూపించగలగాలి. అది అవకాశం యాక్చువల్గా. ఆ అవకాశాన్ని కరెక్ట్గా మనం సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ తక్కువైన వాళ్ళు కాదుగా. ఒక్కసారి మనం గురించి భలే చేసావయ్యా అన్నారనుకోండి, అది ఆనందం. ఓకే. అక్కడ మనం వీళ్ళ పక్కన మనం ఏమైపోతాం అది అన్నాం అనుకోండి, మనం అలాగే ఉండిపోతాం అసలు లైఫ్లో. మనకన్నా గొప్ప వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పక్కన మనం మంచి పేరు తెచ్చుకున్న రోజు మనం ఏంటనేది బయటపడుతుంది సార్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలానే చేశారు మీ రోల్స్ కూడా అలానే ఉంటాయి. అలాగే రోల్స్ చేసాం. అలాంటి హీరోస్ పెద్దోళ్ళ పక్కన ఇప్పుడు మామూలు విషయం కాదు సార్. కొంతమంది పక్కన చేయాలంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారి పక్కన యాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. అవన్నీ కృష్ణ గారు, తర్వాత బాలకృష్ణ గారు,
పెద్ద పెద్ద స్టార్స్ పక్కన మనం రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అసలు పక్కన ఆర్టిస్టు అసలు కనపడ్డనమాట అసలు. వన్ మ్యాన్ షో. వన్ మ్యాన్ షో ఆయన ఉన్నాడంటే అసలు ఎవరు చూడరు, ఫోకస్ మొత్తం ఆయన మీదకి వెళ్ళిపోద్ది అసలు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారంటే ఆయన మీదకి వెళ్ళిపోద్ది ఫోకస్. అక్కడ మనం చేయాలి సార్, అలాంటి చోట్ల మనం చేయాలి. బాలకృష్ణ గారు మనం అంత అనుకుంటే ఆయన అయితే ఎంత స్పోర్టివ్ మనిషి తెలుసా అండి. లాస్ట్కి మీరు చూడండి పెద్దన్నయ్య సినిమా చూడండి, ఆయన ఎంత గొప్ప మనిషి అనేది ఆ ఒక్క దీంట్లో అర్థమైపోద్ది. క్లైమాక్స్లో రాజు మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్ రాజు గారు తీస్తున్నారు షార్ట్స్. ఈయన బాలకృష్ణ గారు ఫైట్ మాస్టర్తో చెప్పి, ఏమండి మనం ఒక హీరోని పెట్టుకున్నాం ఇందులో, ఆయన హీరో, ఆయనకు కూడా షార్ట్స్ కంపోజ్ చేయండి అని చెప్పి దగ్గరుండి కంపోజ్ చేయించాడు ఆయన. ఓకే, అది ఎంత గొప్ప విషయం అండి. అవునవును. కొన్ని షార్ట్స్ అయితే ఆయనే తీయించాడు, ఆయనే కంపోజ్ చేయించి తీయించాడు షార్ట్స్. ఓకే, మీరు పెద్దన్నయ్య లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్లో చూడొచ్చు మీరు. సో అట్లాగా ఆయన ఇది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన పక్కన అసలు టెన్షన్ వస్తుంది ఏ ఆర్టిస్ట్కైనా, అమ్మో ఆయన అలా చేస్తున్నాడు మనం కనపడమే అని. కానీ ఆయన, అరే తమ్ముడు నువ్వు ఈ డైలాగ్ ఇలా చెప్పరా, నేను ఇలా చెప్తాను, కౌంటర్ ఇలా ఉండాలిరా, అలా ఆయన అలా చెప్తాడు ఆయన. సో ఏంటంటే పెద్దవాళ్ళ పక్కన మనం దాన్ని ఇంకా మనం యూజ్ చేసుకొని మనలో ఉన్న ఇది కూడా మనం పెట్టుకొని యాక్ట్ చేస్తే మంచి పేరు వస్తుంది. అసలు ఆ రోజుల్లో అంత పెద్ద స్టార్ ఏఎన్ఆర్ గారే సీరియల్కి వచ్చేసి మట్టి మనుషులు బాగా గుర్తుంది. ఎందుకంటే సార్ వాళ్ళకి డబ్బు కోసం కాదుగా, వాళ్ళకి ఏంటంటే కెమెరా ముందు యాక్ట్ చేయాలని ఒక కోరిక అంతే, ఒక ఇది అంతే. నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక హైట్ గురించి మీరు మాట్లాడారు. నేను నాగేశ్వరరావు గారు, ఒక శివాజీ గణేషన్ గారు, ఒక కమల్ హాసన్ గారు, తర్వాత చంద్రమోహన్ గారు, ఇలా కొంతమంది స్టార్స్ ఉన్నారు సార్, స్టార్ హీరోలు వాళ్ళు. అవును, హైట్ గురించి ఎప్పుడు టాపిక్కే రాలేదే. వీళ్ళందరి పక్కన నేను అప్పుడప్పుడు అలా నిలబడి ఒక ఆత్మతృప్తి అనమాట మనకి, అబ్బా మనం వీళ్ళ హైటే ఉన్నాం, మనకు భయం లేదు, మనం పర్ఫార్మెన్స్ బాగా చేస్తే ఇవన్నీ కనపడవు, ఇవన్నీ దాటేస్తాం మనం అనేది ఒక ఇది సార్. అంటే సెల్ఫ్ జడ్జిమెంట్ వెరీ ఇంపార్టెంట్ సార్ మనకి కూడా. సో వాళ్ళందరిని చూసినప్పుడు మనం ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. శివాజీ గణేషన్ గారు అసలు కెమెరా ముందు సింహం అండి ఆయన. నాగేశ్వరరావు గారు కెమెరా ముందు అసలు ఏంటనేది, వీళ్ళందరూ ఏంటంటే, తర్వాత మన కమల్ హాసన్ గారు కెమెరా ముందు అసలు వీళ్ళని ఎవరైనా, చంద్రమోహన్ గారు అసలు ఒక డైలాగ్ చంద్రమోహన్ గారి పక్కన యాక్ట్ చేశాను నేను. ఆయన చేస్తుంటే ఆయన్నే చూస్తుంటాం మనం. అంత గొప్ప వాళ్ళు సార్, నవరసాలు పండిస్తారు. అయ్యో రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన మనం యాక్ట్ చేసాము ఒక సినిమా అంటే, మనం ఆ దీంట్లో నుంచి బయటకు రావడానికి ఇంకో 3 నెలలు పడుతుంది మనకి. డైలాగ్, టైమింగ్ ఇవన్నీ ఆయనలాగా వచ్చేస్తాయి మనకి ఆటోమేటిక్గా. అందులో నుంచి బయట రావడానికి నాకు 3 నెలలు పట్టింది. కాకపోతే ఎలాంటి ఆర్టిస్ట్ అయినా సరే రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన యాక్ట్ చేస్తే ఒక్క సినిమా, ఆ ఆర్టిస్ట్ మంచి డైలాగ్ టైమింగ్తో బయటకు వస్తాడు సార్. ఇంకా బయట ఎక్కడ యాక్ట్ చేసుకున్నా కూడా ఒక డైలాగ్ టైమింగ్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఏ టైంలో ఎలా చేయాలి ఇది అనేది వాళ్ళ పక్కన క్లియర్గా నేర్చేసుకోవచ్చు మనం. అవును, అసలు ఒక చాట్ నిలబడి ఆయన డైలాగ్ చెప్పరు, ఇలా తిరుగుతారు, అలా వస్తారు, ఆ ఎక్స్ప్రెషన్ ఇలా అంటారు, అలా అంటారు. అదేవిధంగా నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ని ఎంత టైమింగ్ తీసుకొని చెప్పాలి, ఎలా చెప్పాలి, మనం ఇంత గ్యాప్ తీసుకుంటున్నారని మనం అనుకుంటాం. వాళ్ళు మధ్యలో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ దానికి ఒక రికార్డింగ్ వేయడానికి అవకాశం ఇస్తారు వాళ్ళు. ఒక మధ్యలో మంచి ఒక సెంటిమెంట్, ఒక రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడానికి అవకాశం ఇస్తారు వాళ్ళు. ఓహో అందుకే ఇచ్చారు ఆ టైమింగ్. ఒక డైలాగ్ చెప్పిన తర్వాత ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది, దానికోసం గ్యాప్ ఇచ్చి ఉంటారు అక్కడ వాళ్ళు. ఓకే, అది చేసేటప్పుడు చాలా ఒకలాగా అనిపిస్తుంటుంది మనకి, ఏంటి ఇంత లాగ్ ఇస్తున్నారు ఏంటి అనుకుంటుంటాం. కానీ వాళ్ళు ఆ టైమింగ్తో మైండ్లో పెట్టుకొని చేస్తుంటారు సార్. ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళ పక్కన యాక్ట్ చేసినప్పుడు మనకి, నేనైతే మాత్రం డే బై డే అసలు మీరు నమ్మరు, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను నా 6వ సినిమా 7వ సినిమా వరకు మా ఫాదర్ అయితే, ఆయన పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్ కదా, ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్ట్, పరిషత్తుల్లో అవార్డులు తీసుకున్న ఆర్టిస్ట్. ఆయన బెస్ట్ హీరోగా రామారావు గారి చేతుల మీదుగా పొద్దుటూరు పరిషత్తుల్లో అవార్డు తీసుకున్నాడు ఆయన. ఆయన నా 6వ సినిమా 7వ సినిమా వరకు, ఒరే బాబు నీ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నావు, వచ్చేరా ఆయన జనాన్ని చంపకురా, నువ్వు వచ్చేరా బాబు అంటుండేవాడు నన్ను. అయితే నేను మా అమ్మ దగ్గర కూర్చొని, అమ్మ ఏంటమ్మా ఇలా అంటాడేంటి మా నాన్న, నన్ను ఇంత డిస్కరేజ్ చేస్తాడేంటమ్మా అదంటే, ఆవిడ పాపం నేను ఎస్ అంటే ఎస్ అంటుంది, నో అంటే నో అంటుంటుంది పాపం ఆవిడ, మా అమ్మ.
ఆయన అంతే లేని గమ్మున నీ పన్ను చూసుకుంటుంటుంది ఆవిడ. ఇట్లాగా మా ఫాదర్ అయితే భయపడిపోయాడు నా యాక్టింగ్ చూసి. డైలాగ్ దొల్లేసేది అనమాట నాకు. డైలాగ్ స్పీడ్గా వచ్చేసేది అనమాట. ఓకే. స్టార్టింగ్లో నేను ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో చేరదామని మా ఫాదర్ దగ్గర చాలా గొడవ పెడితే మా నాన్న ఒప్పుకోలే. నువ్వు ఇంజనీరింగే 4 సంవత్సరాలు చదువు 6 సంవత్సరాలు చేసి ఎలగబెట్టావు, మళ్ళీ ఇన్స్టిట్యూట్ అంటావు. ఇంజనీరింగ్ మీరు? ఇంజనీరింగ్. ఓకే. 4 ఇయర్స్ది 6 ఇయర్స్ పెట్టింది. అప్పుడు కోర్స్ 6 ఇయర్సా? కాదండి, 4 ఇయర్సే. నేను 6 ఇయర్స్ చేశాను. ఓకే. ఇంకా వీలవుతే ఇంకొక 2 సంవత్సరాలు చేయొచ్చు. అసలు అందులో ఏం కాదు. కోర్సు 4 సంవత్సరాలే, మనం చదివింది 6 సంవత్సరాలు. ఓకే. అట్లాగా మా నాన్న అది ఇది చేస్తూ చెప్తూ 4 సంవత్సరాలు చదివి 6 సంవత్సరాలు చదివేవరా, ఇప్పుడు మళ్ళీ ఇన్స్టిట్యూట్ అని ఇంకో 2 సంవత్సరాలు వెళ్ళావనుకో, ఆ ఉన్నది కూడా ఈ లోపల మెడ్రాస్లో ఏదో అయిపోతావు. నువ్వు వద్దున్న నాయన, నువ్వు ఆ ప్రయత్నం ఏదో చేసుకో. ఓకే. నువ్వు సంవత్సరం అడిగావు, 2 సంవత్సరాలు టైం ఇస్తా, ప్రయత్నాలు చేసుకో. ఏమవుతావు ఏమో, మనిషిగా ఇంటికి రా. చెడిపోయి అది ఏదేదో అయిపోయి అలాగే వెళ్ళిపోవద్దు నువ్వు. ఎందుకంటే మెడ్రాసు అంటే ఆయన ఇండస్ట్రీ చూశాడు కదా. మెడ్రాస్లో నువ్వు యాక్టర్ అవ్వడానికి బదులు వేరే ఏదైనా అయిపోయి అసలు మనిషే మిగలకుండా అయిపోతాడేమో అని అతని భయం, తండ్రిగా ఒక భయం. అప్పుడు ఎక్కువ ఉండేది అది, ఆ చిన్న భయం ఉండేది. వేరే అలవాట్లకంతా ఇదైపోయి ఏదో అయిపోదామని ఏదో అయిపోయి మనిషే దొరకకుండా అయిపోయాడు అన్నట్టుగా కాకుండా నువ్వు మనిషిగా ఇంటికి రా. నువ్వు వచ్చిన తర్వాత నేను ఏదో ఒక జాబ్ చూపిస్తా, చేసుకుందువు కానీ అన్నట్టుగా అనేవాడు నాన్న. ఓకే. అప్పుడు ఏంటంటే ఇక్కడ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బాగా ఫేమస్ అనమాట. ఛాంబర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. మన చిరంజీవి గారు వీళ్ళందరూ చేసింది అక్కడే అనమాట. రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ అక్కడే ఇదనమాట. బట్ నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే టైంకి అది క్లోజ్ అయిపోయింది. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, దాంట్లో చేరదామని నేను మా ఫాదర్ని గట్టిగా పట్టుబట్టా. ఓకే. బట్టి ఒప్పుకోలే ఆయన. సరే రావడం అసలు కెమెరా ముందుకు రాగానే భయపడిపోతున్నట్టుగా ఉండేది పరిస్థితి. బట్ ఏంటంటే ఇంకంతే అలాగే స్టెప్ బై స్టెప్ నా 8వ సినిమాకి ఎప్పుడో సినిమా రౌడీ ఎమ్మెల్యే సినిమా అప్పుడు ఫస్ట్ టైం ఆయన బాగా చేసేవరా అన్నాడు. అంతే, మార్క్స్ పడ్డాయి. ఇంకా అంతే. ఇంకా ఆయన చెప్పాడు అంటే ఇంక మాకు అబ్బా మా నాన్న బాగా చేశాడని ఒప్పుకున్నాను నన్ను. ఇంకా నెక్స్ట్ జాగ్రత్తగా ఉండాలి ఇది అనేది మనసులో. ఈ స్టేజ్ ఆర్టిస్టులని సంతృప్తిపరచడం చాలా కష్టం. చాలా కష్టం. వాళ్ళు అన్ని రకాల హావభావాలు పలికిస్తారు నాకు కాబట్టి. రావు గోపాలరావు గారు ఒక సినిమా షూటింగ్లో నాకు ఫాదర్గా ఆయన చేస్తున్నారు. ఆయన ఒకటే మాట అన్నాడు నన్ను. అప్పటికే పాపం ఆయన చాలా డల్గా ఉన్నారు. అంటే ఇంకా చనిపోవడానికి ఇంకో 2 ఇయర్స్ ముందనమాట. బాబు ఇలా రా అన్నాడు. వెళ్ళి కూర్చో అంటే కూర్చున్నా. చక్కగా ఉన్నావు నాన్న, నువ్వు బాగున్నావు మనిషివి, ఒక హీరోకి ఏమేమి ఉండాలో అన్నీ అలాగున్నావు, చక్కగా ఉన్నావు, బాగున్నావు, అన్నీ బాగున్నావు. డైలాగ్ మాత్రం ఒక వర్డ్, ఒక మాట కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ మాటకు వెళ్ళకూడదు. నువ్వు ఆ పదం కంప్లీట్గా పలకాలి. తొందర ఎందుకు నీకు, వెనకాల ఎవరైనా తరుముతున్నారా నిన్ను? ఒక పదం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక పదం మాట్లాడాలి. ఓకే. డైలాగ్ని కంట్రోల్ ఆఫ్ డైలాగ్ అనేది ప్రాక్టీస్ చేయను, నువ్వు మంచి హీరో అవుతావు నాన్న. వెంటనే కాళ్ళు మొక్కాను. అంటే వాళ్ళు డైలాగ్లో అథారిటీస్ వాళ్ళు. ఆ పెద్ద ఆయన ఆ మాట చెప్పడం నిజంగా నాకు అసలు ఆయన టైమింగ్ అందుకోవటం ఏ హీరో వల్ల కాదంట అసలు డైలాగ్ అనేది ఇంకా వాళ్ళు మనం అథారిటీస్ వాళ్ళు. రావు గోపాలరావు గారు కానివ్వండి, ఆ టైంలో నూతన్ ప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా కోట శ్రీనివాసరావు గారితో చాలా సినిమాలు చేశాను నేను. అవును, ఆయన అంతే. అసలు దే ఆర్ ఆల్ స్టార్ వర్డ్స్. అసలు అందుకే వాళ్ళు ఇన్ని 100 సినిమాలు చేయగలిగారు. అసలు 100 సినిమాలు. వాళ్ళ ఉన్న టాలెంట్, టైమింగ్ అదంతే ఎంత దూరం తీసుకొచ్చింది. వీల్ చైర్లో కూర్చొని కూడా వర్క్ చేసిన ఆర్టిస్ట్ అంటే నూతన్ ప్రసాద్ గారు అయితే వీల్ చైర్లో కూర్చొని యాక్ట్ చేయడం నేను చూశాను. మేము చేసిన సినిమాలోనే యాక్ట్ చేశారు ఆయన మా ఫాదర్కి మంచి ఫ్రెండ్. ఆయన ఏమయ్యా మీ ఫాదరు ఆర్టిస్ట్ అవుదామని చాలా ట్రై చేశాడు, కుదరలా, నువ్వు అయిపోయావు, గాడ్ బ్లెస్ యూ నాన్న. నూతన్ ప్రసాద్ గారు చేస్తే
సో అవన్నీ ఏంటంటే పెద్దల ఆశీర్వాదాలు అప్పట్లో అలాగా. ఆ తర్వాత అలా చేసుకుంటూ వచ్చి ఎంతమంది మీరు అసలు? నేను పెద్దవాడిని, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. ఓకే. బట్ చెల్లి తమ్ముడు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఎలా సార్? చెల్లి క్యాన్సర్తో చనిపోయింది అమ్మాయి. ఓకే. కనుక్కోవాలా లాస్ట్ స్టేజ్లో తనకి ఇంకా పిల్లలు ఉన్నారు, అంత పిల్లలందరూ ఉన్నారు. ఓకే. బాగా అందరూ సెటిల్ అయిపోయారు అందరూ. తమ్ముడు? తమ్ముడు వచ్చేసి స్నేక్ బైట్ కాంగ్రెస్ చనిపోయారు. ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్లోనే మన జర్నలిస్ట్ కాలనీ ఉంది కదా, అవును. జర్నలిస్ట్ కాలనీలో మా హౌస్కి ఆనుకొని వెనకాల అది నందగిరి హిల్స్ అదేదో ఉండేది. అవును. ఆ పైన రాజీవ్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉండేది. అవును. ఆ డౌన్ అంతా అదంతా ఇదే కదా, కొండ ఫారెస్ట్ లాగా ఉంటుంది అదంతా. మరి ఏమన్నా ముందే వచ్చి ఉండిందో, అది ఆ సరెంట్ క్వార్టర్లో ఉన్నట్టుండింది. మా వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అయిపోయింది. అది చూస్తే స్నేక్, అది కూడా మాకు పోస్ట్ మార్టంలో తెలిసింది. ఓకే. సో ఇంట్లోనే స్నేక్ వచ్చింది. ఇంట్లోకి స్నేక్ ఇప్పుడు కూడా జంగిల్ అదంతా. ఇప్పటికీ జంగిలే అనుకుంటా, నేను ఈ మధ్యన చూడలా ఎప్పుడు. అదంతా పెద్ద కొండ ఇలా ఉంటుంది. మా కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొనే ఉండేది సార్ ఆ డౌన్ అలాగా. ఓ, చూసి పాము పుట్టలు ఇవన్నీ క్లియర్గా కనపడుతుండేవి అప్పట్లోనే నాకు. కానీ ఈ పాములు గేములు ఇంట్లోకి వస్తాయని ఎలా అనుకోలే. హైదరాబాద్లో పాము కాట అని చాలామంది నన్ను క్వశ్చన్ వేశారు నన్ను. ఓకే. నేనే తీసుకెళ్ళి చూపించాలి, చూడనైనా ఎలా ఉందో. జంగిల్ హిల్స్ ఫిలిం నగర్ అంతా కొండలే కదా ఇప్పుడు. ఇప్పటికీ హౌస్ ఉంచుకున్నారా? లేదు, అది రెంటెడ్ హౌసే అప్పట్లో. ఓకే. వచ్చారు అప్పటికే 3 నెలలు అయింది ఆ ఇంట్లోకి వచ్చి మా ఫాదర్ వాళ్ళు. ఇలా జరిగింది, మళ్ళీ ఇల్లు మారిపోయారు. అంటే ఆ 3 నెలలు అది వాడి చావు కోసం ఆ ఇంటికి వచ్చి వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ గాలి చేసి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది లాస్ట్కి. వెరీ బ్యాడ్. లేకపోతే మా పేరెంట్స్ ఎప్పుడు రోడ్ నెంబర్ 1లో ఉండేవాళ్ళు. ఓకే. ఆ ఇంద్రలో కాంప్లెక్స్ అని మన కేర్ హాస్పిటల్ పక్కనే అనమాట. అక్కడ ఫ్లాట్స్, ఆ టెంపుల్ కూడా ఉంటుంది, టెంపుల్ ఆపోజిట్ ఫ్లాట్స్ అనమాట. ఓకే. కింద అది టాటా మోటార్స్ అదేదో అవన్నీ ఉంటాయి. ఆ పైనే మా హౌస్ ఉండేది ఎప్పుడు. తర్వాత ఇంకా సో ఇప్పుడు మీ సినిమాల ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ సంపాదించిందంతా ఇంకా చెన్నై మొత్తం? ఇక్కడ మొత్తం చెన్నై. హైదరాబాద్లో కూడా హైదరాబాద్లో ప్రాపర్టీస్ తీసుకున్నాము. ఓకే. రెంట్కి ఇచ్చేసామని అలాగే ఉన్నాయన్నమాట. సో సినిమాల ద్వారా సంపాదించింది అప్పుడు లెక్కల్లో కొంటే దాదాపు 1000 కోట్లు ఆస్తంటారు మీది. అంత లేదులేండి. ప్రాపర్టీస్ అంటే నేను ల్యాండ్ల మీద చాలా తక్కువ పెట్టా. ఈ ఫ్లాట్స్ తీసుకున్నా. ఇదే నేను ల్యాండ్ ఇది ఇల్లులాగా తీసుకున్నట్టే ఆ కథ మంచి పెరిగి ఉండేదేమో. ఫ్లాట్స్ తీసుకోవడం ఏముంటుంది సార్? సో రెంటల్ వస్తుందని. రెంట్స్ వస్తాయి అంతే. ఒక కమర్షియల్, 2 ఫ్లాట్స్, ఒక స్థలము అలా తీసుకున్నాం అంతే. ఓకే. సో ఎనీహౌ మొన్న ఇంకా ఇదేవి పెరిగేటట్లేవు, డిప్రిషియేషన్ తప్ప అప్రిషియేషన్ లేదని 2 అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట చెన్నైలో. అంతే. చెన్నైలో అప్పుడంతా గ్రౌండ్ 10,000కి 20,000కి వచ్చేది. ఇప్పుడంతా గ్రౌండ్ 5 కోట్లు 6 కోట్లు. లేదు సార్, 5,000 10,000 అని ఎప్పుడు లేదు. మీ ముందు టైం అది ఎప్పుడు నిందో మనకు తెలియదు. కానీ నేను వచ్చినప్పటికే టీ నగర్లోనే 20 లక్షలు ఉండింది గ్రౌండ్ అప్పుడు. ఒక గ్రౌండ్ టీ నగర్ 20 లక్షలు అంటే టాప్ అనమాట. ఇంకా వలసరవాకం ఇవన్నీ అయితే కొంచెం తక్కువ ఉండింది, 1 లక్ష రూపాయలు, 50,000, 1 లక్ష రూపాయలు గ్రౌండ్. ఇప్పుడు ఎంత గ్రౌండ్? ఆడ కూడా 4 కోట్లు. 4 కోట్లు గ్రౌండ్. 3 కోట్లు. 4 సినిమాలు తీసి 4 గ్రౌండ్లు కొంటే ఈరోజు 50 కోట్లు ఆడ. సార్ నేను సినిమాకు ఒక గ్రౌండ్ కొనుక్కున్నా కూడా ఇవాళకి అసలు 1000 కోట్లు. అసలు 1000 అని కాదు కానీ ఒక 100 కోట్లు గ్యారంటీ. ఇది ఎంత తక్కువ అనుకున్నా కూడా. సినిమాకు ఒక గ్రౌండ్ కొనున్నా కూడా ఒక 100 కోట్లు గ్యారంటీ. చెప్పేవాళ్ళు లేరా లేకపోతే అంతే? సార్ ఇప్పుడు శోభన్ బాబు గారు వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద సౌత్ ఇండియా అని చెప్తూ ఉంటారు కదా. అవును. సో మీరుంటుంది కూడా ఆయన ఇంటి పక్కనే. ఎప్పుడు సలహా ఇవ్వలేదా? అంటే నేను నిజంగా అదే దాని మీద నాకు ఆలోచన లేకనేమో, ఆ తెలివితేటలు లేక, ఆ ఆలోచన లేక, వీటన్నిటికీ ఏంటంటే కరెక్ట్గా గైడెన్స్ ఉండాలి పక్కన. తర్వాత ఆ ఆలోచన అనేది మనకు ఉండాలి కొంచెం. అది లేదేమో మనకే అనిపిస్తుంది. సో దాంతో మనం ఆ పని చేయలేకపోయాం అప్పట్లో. ఏది నేను సినిమాల్లోనే ఆ రోజుల్లో 4 లక్షలు 5 లక్షల వరకు పెరిగాం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ 5 లక్షల రెమ్యునరేషన్ 4 లక్షలు 5 లక్షల వరకు వచ్చాం. ఓకే. సో నేను సినిమాకి అప్పుడు వలసరవాకము ఇటు సైడ్ అంతా, మన విరుగంబాకము వలసరవాకము ఇటు సైడు 1 లక్ష రూపాయలు, 50,000, 1 లక్ష రూపాయలు ఉండింది గ్రౌండ్.
లేదా కొంచెం మెయిన్ రోడ్డుకి, కొంచెం మెయిన్ స్ట్రీట్స్, మెయిన్ రోడ్డుకి అయితే 3 లక్షలు పెట్టామంటే గ్రౌండ్ వచ్చేసేది. సరే మెయిన్ రోడ్లలోనే కొంచెం ఉన్న చోటుకి మెయిన్ రోడ్డుకి ఉండేటట్టుగానే ఒక సినిమాకు ఒక గ్రౌండ్ కొనున్నా కూడా ఇవాళకి అది ఎక్కడికో వెళ్ళిపోయింది కదండి. ఈరోజు అక్కడ 3 కోట్లు 3.5 కోట్లు ఉంది గ్రౌండ్. అవును, గ్రౌండ్. మెయిన్ రోడ్డుకి అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే అమ్మో ఇలా చేసుకున్నాం ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అదే విధంగా హైదరాబాద్లో నేను అప్పుడు సినిమాలు బాగా బిజీగా జరిగే రోజుల్లో హైటెక్ సిటీ గ్లోబ్ లాగా కట్టారు కదా, అవును. అదొక్కటే ఉండిందనమాట. ఒకరి ద్వారా వెళ్ళి ఒక స్థలం, ఏమండి హైటెక్ సిటీ ఎదురుగా పక్కన చౌరస్తా నుంచి కొంచెం 1 కిలోమీటర్లు కానీ మెయిన్ రోడ్డుకే 1 ఎకర్ సార్, 3 లక్షలు. చూడండి సార్ చాలా బాగుంటుంది. గోల తట్టుకోలేక సరేనయ్యా వస్తాను, మీరే అరేంజ్ చేయండి వస్తానని చెప్తే వాళ్ళే కార్ అరేంజ్ చేసి తీసుకెళ్ళారు నన్ను. అప్పుడంతా అంబాసిడర్ కార్లు కదా, తీసుకెళ్ళారు. ఎగురుకుంటే వెళ్తున్నాం సార్. చూస్తే ఆ గ్లోబ్ ఒకటే ఉంది, హైటెక్ సిటీ ఒకటే ఉంది, అన్ని మట్టి దిబ్బలు మొత్తం. ఎక్కడయ్యా జంక్షన్ అని చెప్పావు, 4 రోడ్ల జంక్షన్ ఎక్కడ ఉన్నావు అన్న అని పేపర్ తీసి చూపిస్తున్నాడు ఆ ప్లానింగ్. ఇది చూడండి సార్, ఇది హైటెక్ సిటీ సార్, దీని పక్కనే 4 రోడ్ల జంక్షన్ సార్, దీని నుంచి 1 కిలోమీటర్ సార్ రోడ్డుకే సార్. ఏమయ్యా ఇదేం మట్టి దిబ్బలు అంటే మళ్ళీ ఇంకొక కిలోమీటర్ ఎక్కడికి వెళ్ళాలయా అని నేను. లేదు సార్ వచ్చేస్తుంది సార్ ఇక్కడ. గో నువ్వు ఇలాంటి మాట్లాడొద్దు సార్ అంటే ఎంత ఇదిగా అనుకొని మనం వద్దన్నాం. ఈరోజు నిజంగానే అక్కడ చౌరస్తా వచ్చింది, 300 కోట్ల ఎకరం. ఈరోజు రోడ్డు బ్రిడ్జ్ కూడా వచ్చింది అక్కడ. రోడ్డుకి ఆనుకునే 1 ఎకర్ స్థలము. ఈరోజు 1 ఎకర్ స్థలం నాది ఉంటే ఆ 3 లక్షలు కూడా ఎలా అడిగాడు తెలుసా అండి అతను? అర్జెంటుగా 50,000 అవసరం ఉంది సార్, ఆ 50,000 ఇప్పుడు ఇచ్చేసేయండి, మిగతాది అంచెలంచెలుగా ఇచ్చుకుని రిజిస్ట్రేషన్ టైంకి మీరు ఇచ్చేసేయండి మిగతాది అన్నాడు. సార్ ఊరికి ఇది నాది కాదులే అనుకొని కట్టేస్తున్నా కూడా ఈరోజు నేను 100 కోట్లు ఆస్తి పరుంది సార్. అసలు అది నిజంగా అది ఈరోజు చౌరస్తా వచ్చింది, బ్రిడ్జి పడింది, రోడ్లు పడినాయి. అసలు ఏమన్నా ఆలోచించగలం అంటే మనకు దాని మీద అవగాహన లేదు అనేది, వెరీ పూర్ అనేది మళ్ళీ ఇంకోసారి ఇదన్నమాట ఎగ్జాంపుల్ అది. అంతే, రాసి పెట్టలేకపోతే. అదేవిధంగా ఫిలిం నగర్ సైడు ఈ కొండల గుట్టల్లో ఎక్కడ స్థలాలు ఉన్నాయరా బాబు అనుకునేవాడిని. అవి కొండల్ని బద్దలు కొట్టేసి ఈరోజు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు అక్కడ. ఆలోచనకే అంతు చిక్కు అనమాట. అప్పుడు ఏంటంటే మాకు, మీరు నమ్మరు సార్, ఓ చిన్న కేబీఆర్ పార్క్, ఇది చిన్న రోడ్డు అనమాట, అన్నపూర్ణ స్టూడియో ముందు జూబ్లీ చెక్ పోస్టు. అక్కడి నుంచి సాయంకాలం 6 తర్వాత మాకు ప్రొడక్షన్ మేనేజర్లు కూడా డ్రైవర్లకు క్లియర్గా చెప్పి కారు ఎక్కించేవాళ్ళు మమ్మల్ని స్టూడియోలో. అక్కడ బండ్లు ఆఫ్ చేసి కొట్టి డబ్బులు అడిగి తీసుకొని పోతారు. బండ్లు ఎవరు ఆపినా కూడా ఆపక జాగ్రత్తగా తీసుకెళ్ళి వీళ్ళని గెస్ట్ హౌస్లో దించండి అని చెప్పి మేనేజర్లు చెప్పి పంపించేవాళ్ళు డ్రైవర్లకి. జూబ్లీ చెక్ పోస్టులు సాయంకాలం 6 తర్వాత అంత భయపడేవాళ్ళు అందరూ. ఈరోజు జూబ్లీ చెక్ పోస్ట్ అనేది అసలు మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ లాగా అయిపోయింది అది. అవును. ఇంకా ఎక్కడ హైటెక్ సిటీ, ఎక్కడ జూబ్లీ చెక్ పోస్టు. కానీ ఈరోజు అక్కడ వెళ్తుంటే ఏదో ఫారిన్లో వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే సార్ ఆ రోజు తెలియక అంతే. ఇప్పుడు శోభన్ బాబు గారు అప్పుడు పందులు బొదిలే కాడ ఎకరాలు కొన్నారంట ఆర్టిస్టులు. అన్నానగర్ సార్, అన్నానగర్. ఇప్పుడు ఈరోజు అన్నానగర్, ఈరోజు హాఫ్ ఆఫ్ ద అన్నానగర్ అయిందంటగా. అవును, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నానగర్లో. సోహన్ బాబు గారికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేవిధంగా చంద్రమోహన్ గారు, వీళ్ళందరూ ఏంటంటే మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మాకు. ఇక్కడ లాస్ట్ మేము సీరియల్లో కూడా బాలాజీ టెలిఫిలిమ్స్లో మేమందరం వర్క్ చేసాం. హిందీ కుండలి సీరియల్, దాంట్లో నాకు ఫాదరు మదరు మురళీమోహన్ గారును మన లత గారు, అదే మన ఎంజీఆర్ లత గారు అంటారు కదండి, లత గారు మురళీమోహన్ గారు మాకు ఫాదర్ మదర్ అనమాట. దాంట్లో వర్క్ చేసాం. మురళీమోహన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అసలు భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు నేర్పించింది సోహన్ బాబు గారే అని ఆయన గర్వంగా చెప్తాడు. ఆయన భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు చెడిపోరు అనేది. ఇవన్నీ మేము వినేలోపు వెనకాల ఆల్రెడీ చేసామండి, అన్ని పనులు అయిపోయింది. ఇప్పుడు భూమిని నమ్ముకుందాం అన్నా కానీ ఇప్పుడు భూమిని ఇప్పుడు కొందామని ఏంటి కొనేది. హైటెక్ సిటీ అంతా చేపేరే కదా. మీరు చెప్పే 3 లక్షలది ఆయన అప్పుడు 30,000కి కొనుంటారు. సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈరోజు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజంగా
ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదండి. అలాగా ఆయన ధైర్యంగా ముందుకెళ్ళారు. ఆ స్వరాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు ఆయన. ఒకటే మాట చెప్పాలి అంతే. వర్క్ చేయలేదు కదా మీరు ఆయనతో? లేదండి, లేదు, చేయలే. మేము ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నెల్లూరులో మా ఫాదర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా చేసేటప్పుడు చిరంజీవి గారి ఇల్లు మా ఇల్లు పక్కపక్క సందులు అనమాట. నేను చిరంజీవి గారి దగ్గర ఒక కారు కూడా కొన్నా అప్పట్లో, TSC 2 అని ఒక అంబాసిడర్ కారు కొనుక్కున్నాను. ఓకే, అప్పటికి ఆయన హీరో ఎవరండి బాబు? చిరంజీవి గారు. అప్పటికి ఖైదీ రిలీజ్ అయి ఉన్నది అప్పుడు. స్టార్ మంచి చిరంజీవి గారు అంటే ఫుల్ క్రేజ్లో ఉన్నారు అప్పుడు. అప్పటికే మేము ఇంకా నేను మెడ్రాస్కి వచ్చే ముందు అనమాట. సరే ఫాదర్ ఉంటే నువ్వు ఊరికినే వద్దు, నేను ఒక ఇల్లు ఇప్పిస్తాను, నేను రెంట్కి ఇంట్లో ఉండు, మర్యాదగా నీకు ఒక తిరగడానికి కారు కొనిస్తాను నువ్వు అని చెప్పి ఇది చేస్తే ఫాదర్ కారు కొనిచ్చాలని ఆలోచనలు ఉంటే ఈలోపు ఈ మధ్యలో ఈ ఏజెంట్స్ ఉంటారు కదా కొంతమంది, నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో, సార్ చిరంజీవి గారు కారు అమ్ముతున్నారు, మీరు కొంటారేమో కొనండి సార్, అది అంబాసిడర్ కారు, అందులో నెంబర్ కూడా మంచి నెంబర్ సార్, సింగిల్ నెంబర్ అది, TSC 2 బాగుంటుంది సార్. మా ఫాదరు అవునా సరే చూపించు అని చెప్పి వెళ్ళి మా నెక్స్ట్ స్ట్రీటే వెళ్ళి చూశారు. TSC 2 ఎంత ఏంటంటే వాళ్ళ ఫాదర్ అప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఇన్స్పెక్టర్ని పంపించారు, స్టాఫ్ని పంపిస్తే వాళ్ళు చెప్పారు ఇట్లాగా 75,000 అనేసి. మా ఫాదర్ అసలు ఇంకేం మాట్లాడలేదు, 75,000 ఓకే చెప్పేశారు. ఆ కారు తీసుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్కి మేము చెన్నైకి మా ఫ్యామిలీని అంతా ఇన్వైట్ చేశారు. మేము వచ్చాము అప్పుడు, వచ్చి మెడ్రాస్ ఇంట్లో అంతా ఇది చేసుకొని ఆ కారు చిరంజీవి గారి పేరు ఉంటుంది, నెక్స్ట్ నా పేరు అనమాట. ఓకే, ఆయన సంతకం చేసి నాకు ట్రాన్స్ఫర్ చేసి ఓకే ఆ కారు తీసుకున్నాను. అప్పుడు కార్ కొన్న సో తర్వాత అప్పుడు ఏంటంటే ఇక్కడ చెన్నై ఇంట్లో పూర్వ సంవత్సరం స్ట్రీట్ T నగర్లో, ఎస్ నేను ఎప్పుడు అదే స్ట్రీట్లో ఉంటాయి చెన్నై వస్తే. ఈ రోజుకి కూడా ఆ ఇల్లు అసలు ఏమీ మార్చలేదు, అలాగే ఒక డాక్టర్ గారు కొన్నారు ఆ ఇల్లు. నేను హోమ్ టూర్ చేశాను అది. ఆ ఇల్లు ఇప్పటికి కూడా ఆయన ఏమీ మార్చకుండా అలాగే పెట్టుకున్నాడు ఆ ఇల్లు. బయట రామచరణ్ ఇది అనేది కూడా అలాగే ఉంటుంది ఇప్పటికీ, ఆ లెటర్స్. ఆ ఇంట్లోనే వచ్చి కలిసి ఫోటోలని అప్పుడు అక్కడ ఈ మొత్తం అంతా మన పవన్ కళ్యాణ్ గారే చూసుకునేవారు అప్పుడు. అన్నయ్య చిరంజీవి గారిది ఇవన్నీ ఇంట్లో అంతా ఆయనే చూసుకునేవాడు అనమాట. అప్పుడు ఆయనే లోపలికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి తర్వాత చిరంజీవి గారు వచ్చి మాట్లాడి ఫోటోలు దిగి ఇవన్నీ అలాగే. తర్వాత ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను ట్యూషన్లో మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం మేము ఇంటర్మీడియట్లో. అక్కడ వినయ్ బాబు గారు అని ఒక టీచర్ ఉండేవారు, లెక్చరర్. ఆయన దగ్గరికి మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ట్యూషన్కి వచ్చేవారు మ్యాథమెటిక్స్కి. నేను అక్కడికి వెళ్ళాను, ట్యూషన్ మేట్స్ అనమాట మేము. సో పరిచయం ఉంది బాగానే. పరిచయం అంటే మళ్ళీ ఇదేం లేదు, సినిమాకి వచ్చాక చిరంజీవి గారి తమ్ముడు అప్పుడు పవన్ అనే పేరు ఇంకా అప్పుడు యాడ్ అవ్వాల, కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. కళ్యాణ్ బాబు చిరంజీవి గారి తమ్ముడు అనుకునేవాళ్ళం. ఒక చిన్న స్పోర్ట్స్ సైకిల్లో వచ్చేవాడు ఆయన ట్యూషన్కి, మ్యాథమెటిక్స్ ట్యూషన్కి. సో అలాగా అలా ఆ ట్యూషన్ మేట్స్ అనమాట, ట్రావెల్ మీది. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ పవన్ కళ్యాణ్ బాబుని కలిసింది ఇంట్లోనే, చిరంజీవి గారి ఇంట్లోనే. ఓకే, ఇంకా తర్వాత చిరంజీవి గారితో మేము చాలాసార్లు కలవడం జరిగింది. బాగా మాట్లాడతారు చిరంజీవి గారు. మొన్న కూడా మీటింగ్లో అసలు దాంట్లో అందరి బంధువు, అందరు బంధువు. అయ్యో అందరి వాడు, అపద్ బాంధవుడు, అందరి వాడు. ఆయన టైటిల్స్ ఎలా ఉంటాయో ఆయన కూడా అలానే ఉంటారు. ఆయన సూపర్ అండి అసలు. అసలు ఆయన మాట్లాడే తీరు ఇవన్నీ ఎవరైనా మెస్మరిజం ఇదైపోతారు అసలు. అంటే నేను ఇండస్ట్రీలో ఇంతమందిని చూశాను కాబట్టి చిరంజీవి గారికి అంటే మిగతా హీరోస్ తప్పు చెప్పట్లేదు, వాళ్ళకి కొంత తేడా ఏంటంటే ఒక హీరోని మనం ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళని కలవాలంటే వాళ్ళ ఇది ఉంటేనే మనం అక్కడికి వెళ్ళి కలవగలం. చిరంజీవి గారు అట్లా ఉండదు, మనం ఒకసారి కలిసిన 100 సార్లు కలవాలనుకున్నా కానీ మనం వెళ్ళిపోవచ్చు. ఆ యాక్సెస్ ఉంటుంది మళ్ళీ. అది నేను ఇంత పెద్ద స్టార్ని, నేను టైం ఇవ్వాలి, నేను చెప్తే లోపల పంపు లేకపోతే లేదు, మొన్నే కదా కలిసింది అవసరం లేదు, ఇప్పుడు ఎందుండవు. లేదు మనం అనుకుంటే కలవచ్చు, అంటే అంత యాక్సెస్ ఇస్తారు ఆయన, ఒక మనిషికి వాల్యూ ఇస్తారు. అందుకే ఇన్ని సంవత్సరాలు అయినా కానీ
ఆ మెగాస్టార్ అనేది ఈ తరానికి కూడా ఆయన బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారంటే ఆ సింప్లిసిటీ, ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ అండి ఆయన అసలు ఇంకా ఈ వయసులో కూడా ఆయన ఆ ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు తెలుసండి. అవన్నీ సెల్ఫ్గా వాళ్ళకి ఆ పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళు అవన్నీ చేస్తారు. వాళ్ళు ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇన్స్పైరింగ్ పాయింట్స్ అండి ఇవన్నీ. ఆ ఫిట్నెస్ అంటే మీరేంటి అసలు ఏం డైట్ తీసుకుంటారు అసలుకి? నేనేం లేదని శుభ్రంగా తినేస్తున్నాను బాబు. అలానే ఉన్నారు అసలు? లేదు, జిమ్కి వెళ్తాను ఖచ్చితంగా. జిమ్, వాకింగ్, మనము ఒక ఆర్టిస్ట్గా మనము ఏమేమి చేయగలగాలో అన్నీ మనం చేస్తాం. ఫుడ్ ఇది అదేమి లేదు, అన్నీ తీసుకుంటారు. ఫుడ్ లక్షణంగా శుభ్రంగా అన్నీ తినేసేయడమే. కాకపోతే ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, వారంలో ఇన్ని రోజులే మనం నాన్ వెజ్ తినాలి, ఇన్ని రోజులే వెజిటేరియన్ తినాలి, ఇలాగ అనుకొని అదేదో పెట్టుకొని ఉంటాం తప్ప మిగతాదంతా శుభ్రంగా తినేయడమే మనం. అవంతా ఏం లేదు. కానీ జిమ్ ఖచ్చితంగా వెళ్తా రెగ్యులర్గా. ఓకే. ఇక్కడ చెన్నైలో కంపల్సరీ. అసలు ఈ టైము నేను జిమ్లో ఉండే జిమ్ టైం అయితే మరి అక్కడ జిమ్ చేసేవాళ్ళం కదా మీరు. మీ కండలో ఒకసారి అందరు ఆడియన్స్ చూసేవాళ్ళు. పంపిస్తాను, జిమ్ ఫొటోస్ పంపిస్తాను. ఈవినింగ్ 6కి 6:30 అలా వెళ్ళానంటే నైట్ ఇంకా మూసేస్తున్నావురా బాబు, వెళ్ళండ్రా బాబు అనే వరకు అక్కడే ఉంటాం అనమాట. ఎందుకంటే చాలామంది హీరోలు, ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడ మాకు కొలీగ్స్ అనమాట ఉంటారు. ఓకే. చాలామంది ఉంటారు. అందరితో ఊరికి జస్ట్ మనం చేసేది హార్డ్లీ 1.5 hour కన్నా ఎక్కువ చేయము. మిగతాదంతా ఏంటంటే రిలాక్స్ అవుతాం, అందరూ మాట్లాడుకుంటూ. ఎవరెవరు వస్తారా జిమ్కి? చాలామంది ఉన్నారండి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. భరత్, శ్యాము, రెహమాన్, కిక్ శ్యాము, రెహమాను, ఓకే, తర్వాత చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే బయట జిమ్కి వస్తే రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టుగా వస్తుంటారు వాళ్ళు. సో ఇప్పుడైతే ఇంకా అక్కడ ఎక్కడ గ్యాప్ లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. కానీ బోర్ కొట్టాడు అని అనిపించుకోవట్లే ఎక్కడ కూడా. మనల్ని తిట్టుకుంటున్నారు అనే రేంజ్ వస్తే నేనే సైడ్కి వెళ్ళిపోతాను మెల్లగా. మిమ్మల్ని ఎవరు తిట్టుకుంటారు అసలుకి? అలా అని కాదు, జనరల్గా చెప్తున్నా. అంటే అందుకనే సార్ మనం ఏంటంటే క్యారెక్టర్స్ కూడా నేను చేయాలనుకుంటేనే చేస్తా. ఆ క్యారెక్టరైజేషన్ నచ్చితేనే చేస్తా. లేదంటే మనం ఏది పడితే అది ఒప్పేసుకోవడం, మనకు డబ్బే ప్రధానం, మనం అన్నీ చేసేయాలి, మనం అన్నీ చూసారు లైఫ్లో. అలా అనుకుంటే మనం లాంగ్ స్టాండ్ ఉండదు సార్. అవును. తర్వాత మనం 5-6 సీరియల్స్ అట్ ఏ టైం 8 సీరియల్స్ నేను చేస్తున్నా కూడా ఒక సీరియల్కి అసలు ఇది ఎక్కడ లేకుండా గెటప్స్ డిఫరెంట్గా చేయడం అలా చేసుకుంటూ వెళ్ళేవాడిని నేను. సో అందుకని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ప్రయత్నం చేసేవాడిని, బోర్ కొట్టనివ్వకుండా ఆడియన్కి. ఓకే. అన్ని చోట్ల ఏ సీరియల్ రా ఇది, అదా ఇదా అని కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి ఆడియన్స్కి, ఒక్కసారి నిలబడిపోయామంటే అక్కడితో ఆగిపోతాం ఇంకా. ఓకే. అందుకని అలా రాకూడదు సార్. ఆ మొనాటమీ అనేది వచ్చేసిందంటే మాత్రం ఆడియన్కి బోర్ కొట్టేస్తుంది. సో ఆల్రెడీ ఫాదర్ రోల్లో మీ గెటప్ ఎలా ఉండదు, మీరు ఎలా ఉంటారో అందరం చూసేసాం బుల్లితెర మీద. ఇన్ కేస్ ఇప్పుడున్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇప్పుడున్న హీరోలకి నాన్నగానో అన్నగానో పిలిస్తే రెడీగా ఉన్నారా మీరు? ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా నానైనా ఫాదర్ ఇన్లా నెగిటివ్ క్యారెక్టర్ ఏది చేయడానికైనా నేను రెడీ. సూపర్. సినిమానే సార్ ఎప్పటికీ అంతే. సో బట్ ఏంటంటే అలానే ఉండండి. 2024-25లో మీరు డెఫినెట్గా మళ్ళీ మాకు బిగ్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తారు. రోషన్ గారు మీ నోటి మాట, హ్యాపీగా చేస్తా, సూపర్, సంతోషంగా చేస్తా సార్. నిజంగా సార్ ఇప్పుడున్న అంటే అప్పుడున్న ఆర్టిస్టులకి ఇప్పుడున్న ఆర్టిస్టులకి డిఫరెన్స్ కొద్ది గొప్ప వెంటనే కనపడేది కాబట్టి చెప్తున్నాను, అయితే చెప్పాలని కాదు. అయితే అంత గ్రౌండెడ్గా అదే డిసిప్లిన్, అదే రెస్పెక్ట్తో సొసైటీలో ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేయడం చాలా కష్టం. అయ్యో బాబు, ఇప్పుడున్న ఆర్టిస్టులకి హ్యాట్సప్, ఎలా మెయింటైన్ చేశారా కానీ ఇన్ని సంవత్సరాలు. అదే కొంచెం కూడా చిరాకు ఉండదు, కోపం ఉండదు, అంటే వేరే వాళ్ళ మీద చిరాకు అంటే అవన్నీ చూసొచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట తెలియకుండా అవుతుంటాం, ఇరిటేట్ అవుతుంటాం, ఇగ్నోర్ చేస్తుంటాం. బట్ మీ టైంలో ఉన్న వాళ్ళు, ఈ చిరంజీవి గారు, వీళ్ళందరూ అమ్మో 40-45 సంవత్సరాలైనా కానీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఏమాత్రం గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ. కాదు సార్, ఇప్పటికీ మీరు చిరంజీవి గారిని చూడండి, తర్వాత బాలకృష్ణ గారిని చూడండి, కొంతమంది హీరోస్ అప్పుడు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, ఈ రోజుకి అలాగే మెయింటైన్ చేస్తారు. ఆ కసి కూడా సార్ వాళ్ళకి ఈ రోజుకి ఇంకా కసి తగ్గల.
వాళ్ళకి మొన్న చిరంజీవి గారిని చూసా, బాలకృష్ణ గారిని చూశాను. వాళ్ళల్లో ఇప్పటికీ అసలు ఆ ఎంతోజియాజం కానివ్వండి, ఆ కసి కానివ్వండి చూస్తే అలాంటివన్నీ ఖచ్చితంగా మనం అబ్బా వీళ్ళ దాంట్లో మనం ఒక 5% అలాగే మెయింటైన్ చేసినా కూడా మనకు స్పాన్ ఉంటుందని అనిపిస్తుంది సార్. నిజంగా ఇంకా అసలు గ్రేట్ నిజంగా ఒక ముక్కలో చెప్పాలంటే. 70s 80s 90s 2000 అప్పుడున్న 4 జనరేషన్స్కి సంబంధించిన హీరోస్ అందరికీ హ్యాట్సప్. ఆ టైంలో ఉన్న వాళ్ళకు ఉన్న డిసిప్లిన్ ఇప్పుడు కొద్ది గొప్ప అసలు కనిపించట్లే అంతగా. ఏదో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకైతే నేను కొంతమందిని చూస్తుంటాం కదా, మన లైఫ్ ట్రావెల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, మన కెరీర్ ట్రావెల్లో కానివ్వండి మనం చూస్తుంటాం. 1-2కే వాళ్ళు అసలు ఏదో ప్రపంచం అంతా మన చేతుల్లో ఉన్నట్టు చాలా గ్రేట్గా ఇది నాకు అనిపిస్తుంటుంది. వీళ్ళు వచ్చి నిన్నగాక మొన్న వచ్చారు, ఇప్పుడే ఇంత ఫీల్ అవుతాయి, ఇంకా రేపు పొద్దున ఏంటి వీళ్ళ సంగతి అనేది ఉంది. కానీ అలాంటి వాళ్ళు ఎలా వచ్చారో అంత డబుల్ స్పీడ్గానే వెళ్ళిపోతున్నారు. నేను అదే చెప్తున్నా సార్, ఎప్పుడు కూడా మన చుట్టూ మనం కోట కూడా కట్టుకోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ప్రతిరోజుకి ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మనం ఇంకా పెరగడానికి గ్రాడ్యువల్గా పెరగాలి తప్ప తగ్గిపోయి 10 మందిలో 8 మంది మనల్ని తిట్టుకుంటున్నారు అనుకోండి, అది ఏముంటుంది సార్? ఇంకా అది ఆటోమేటిక్గా ఎక్కడో చోట ఇదైపోతుంది. మీరైతే ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా మంచి సినిమాలు చేయాలని సార్. ఫాదర్ రోల్లో కూడా ఇప్పుడున్న స్టార్ హీరోస్కి తప్పకుండా యాక్ట్ చేసి మా అందరికి కనిపించాలి అని మా కోరిక. బట్ ఇంత టైం అయినా కానీ ఇంత టైం ఇచ్చి మీ ఇంట్లో ఇంత హాస్పిటాలిటీ ఇచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చి ఇన్ని విశేషాలు కొత్తగా చాలా షేర్ చేసుకున్నారు ఈ ఇంటర్వ్యూలో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆడియన్స్ అండ్ మిమ్మల్ని ప్రేమించే లేడీ ఫ్యాన్స్ అప్పుడు వాళ్ళు చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. నేను కూడా మీ ఇంటర్వ్యూస్ అన్నీ అందరివి చూస్తుంటాను, చాలా హ్యాపీ. అసలు నేను సోషల్ మీడియాలో నేను ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ సుమన్ టీవీకే. ఫస్ట్ ప్రభు గారు చేశారు, తర్వాత మళ్ళీ మీ దగ్గర నేను ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను చూశాను సార్. సో ఈరోజు నేను కూడా మీతో పాల్పంచుకోవడం ఐఎమ్ సో హ్యాపీ. మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రాజ్ కుమార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.